రిజిస్టర్ అయ్యారు. షార్ట్ నోటీస్ లో స్టార్ట్ చేసాం కాబట్టి దే విల్ జాయిన్ ఫర్ షూర్. ఇంకా చాలా మంది కూడా జాయిన్ అవుతారు. బిఫోర్ దాట్ లెట్ us స్టార్ట్ దిస్ సెషన్. ఓకే, పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఎవరు చెప్తారు ఇప్పుడు? ఎస్, అందరూ 1 minute స్టార్ట్ స్పీకింగ్. సో వీఆర్ ఆల్ లీడర్స్, బికమింగ్ లీడర్స్ కదా. ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్ పార్టిసిపేట్ ఫర్ దిస్. అండ్ మాక్సిమం వీడియోస్ ఆన్ చేసుకోండి ఎవ్రీవన్. ఓకే, ఒక్కొక్క 1 minute అందరూ పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ చెప్పండి. విన్నారు కదా ఇప్పటి వరకు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏ పని చేసినా వివరం తెలుసుకుని, అంటే మనం ఏ పర్పస్ తో ఇందులోకి వచ్చాం, ఒక్కొక్కళ్ళం హెల్త్, ఒక్కొక్కళ్ళం వెల్త్, అన్ని విధాలా ఉన్నారు కదా. సో దట్ ఇది ఇప్పుడు ఏంటంటే ఏమేమి ఉన్నాయి, ఇందులో ఏం జరుగుతుంది, అసలు ఏం తెలుసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, వీటన్నిటి గురించి కూడా ట్రైనింగ్ తీసుకుంటూ నేర్చుకుంటూ మనం చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ వర్క్. సో దట్ అలాంటి పర్ఫెక్ట్నెస్ కోసమే ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాము. ఎస్, టు ఫాలో ద సిస్టమ్, టు అండర్స్టాండ్ ద ప్లాన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా కృష్ణవేణి గారు, ఎప్పుడన్నా మాట్లాడండి అంటే ఫస్ట్ స్విచ్ అవ్వాలి మీరే. నేను 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 అలా Good ఉండాలి. morning, ma'am. Good morning, ma'am. Good morning, all of you. సో టుడే ఈ సెక్షన్ ఏంటంటే చాలా మంది అటామీలో ఉన్నాం కానీ చాలా నాలెడ్జ్ అనేది లేదు. సో కొత్తగా వచ్చే డిస్ట్రిబ్యూటర్ కి ఏమి కావాలి, అసలు ఐడి వేయడం, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవడం, సో ఎవ్రీథింగ్ మనకు తెలియాలి ఈ జర్నీలో సక్సెస్ అవ్వడానికి. సో మన డైమండ్ మాస్టర్ అయిన శ్రీప్రియ గారి సహకారంతో మనం ముందుకు వెళ్దాం అనేది ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేడం గారు కూడా ఎప్పటి నుంచి సెక్షన్ పెడదాం పెడదాం అనుకుంటున్నారు. సో టుడే అది స్టార్ట్ అయింది. సో ఈ సెక్షన్ ని మేడం తో పాటు మనం జర్నీ చేస్తూ ఇంకా ముందు ముందు మన కింద వచ్చే డిస్ట్రిబ్యూటర్లు మనం మోటివేట్ చేస్తూ వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ పర్ఫెక్ట్ గా నేర్పుతూ మనం కూడా ఎదగాలనేది మేడం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రతి ఒక్కళ్ళు మీ కింద ఉన్న టీం ని మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఈ టీం కి ఇన్వైట్ చేయండి ఈ ఈ సెక్షన్ కి. ఓకే మ్యామ్. Yeah. Good morning, everyone. Good morning, ma'am. So, మేడము సార్ ఎవ్రీ మంత్ విజయవాడలో కంపల్సరీ ట్రైనింగ్ మీట్ ఒకటి ఉండేది. సో అన్నెసెసరీ కొంచెం అది డిస్టర్బ్ అయింది. బట్ మేడం డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఇది. మేడంతో నేను ఖచ్చితంగా ఒక మంత్ లో మీటింగ్కి వెళ్ళానని అంటే 1 day మేడంతో స్పెండ్ చేసేదాన్ని. జస్ట్ ఫాలో మీ, నన్ను అబ్జర్వ్ చేయి. ఎందుకు అబ్జర్వ్ చేయమంటుంటారా అనేది నాకు అప్పుడు తెలియకపోయేది. బట్ మేడం ఈ క్లారిటీ కూడా ఇచ్చేవారు, మీకు ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు బట్ ఫర్దర్ గా మాత్రము నాతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నీ ఫీల్డ్ వర్క్ కి చాలా యూజ్ అవుతుందమ్మా అనేవారు. ఓకే, లెట్ ఇట్ బి ట్రై అని నేను అలాగే చేసేదాన్ని. నిజంగా మనకు వచ్చేటువంటి టీమే కావచ్చు, మన అప్లైన్ తోనే కావచ్చు, మన డౌన్ లైన్ తోనే కావచ్చు, ఏ విధంగా బిహేవ్ చేయాలి. అండ్ మనం క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం కి సార్ చెప్పినట్టు జస్ట్ లైక్ బిహేవ్, మనం ఆ విధంగా అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి అన్నా కూడా మన అప్లైన్ నుండి ఆ వర్డ్స్ వినాలి. ఆ యొక్క బిహేవియర్, ఆ యాటిట్యూడ్ మనం ఖచ్చితంగా గమనించాలి. అండ్ నేను ఒకటి, మేడం ఈ మధ్య ChatGPT-లో ఒకసారి రీసెర్చ్ చేయండి ప్రతి దాని గురించి అన్నారు కదా. ఆటోమేటిక్ బిజినెస్ ఎలా చేయాలి అని అడిగితే మన సిస్టమే చెప్తుంది. ఏంటి, ఫస్ట్ మన సిస్టంలో ఉన్నది వచ్చేసి సెమినార్స్ మీట్ అవ్వాలి, సెమినార్స్ కి అటెండ్ అవ్వాలి, మీటింగ్స్ కండక్ట్ చేయాలి. అండ్ ఎక్కువ మీటింగ్స్ కి మనం అటెండ్ అవుతే అందులో వచ్చినటువంటి నాలెడ్జ్ తోని మనం యాటమీ బిజినెస్ చెయ్యొచ్చు అని. అది ఏ విధంగా ఎంత బాగా క్వశ్చన్ అడిగిందంటే, మీరు యాటమీ బిజినెస్ చేస్తున్నారా, మీరు యాటమీ చేస్తుంటే కనుక నేను ఇంకొన్ని సజెషన్స్ ఇవ్వగలుగుతాను అని. అవును అని అంటే మన 846 సిస్టంలో ఉన్నటువంటి ఆ సిస్టమే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన 864 సిస్టమ్ అండ్ మన అప్లయన్స్ యొక్క గైడెన్స్ తో నిజంగా మేడమ్ సార్ చేరుకున్నటువంటి ఆ యొక్క మైల్ స్టోన్ మనం చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు. ఈ యొక్క సెషన్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క వర్డ్
అండ్ వారు కూర్చునే పోస్చరే కావచ్చు, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్సే కావచ్చు. అండ్ క్లయింట్స్ ఇప్పుడు మీటింగ్స్ చాలా మంది కండక్ట్ చేస్తున్నారు. సార్ మేడం వచ్చినప్పుడు వాళ్ళ ఎంట్రీ నుండి మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వరకు ప్రతి ఒక్క మూమెంట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో అవి ఫిజికల్ ట్రైనింగ్ లో అవుతాయి. ఇవి మనకి డిజిటల్ ట్రైనింగ్ లో కూడా ప్రతి ఒక్క వర్డ్ అందరం నోట్ చేసుకుందాం. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ మీ టు కూడా మ్యామ్, టు ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ హలో. గ్రేట్. ఎస్, ఎవ్రీబడి అందరూ మాట్లాడటం నేర్చుకోండి. అర్థమైందా? గుడ్ మార్నింగ్ మేడం. అవకాశం వస్తే మైక్ లాక్కోవడమే, అంతే. అట్లా ఉండాల, వాళ్ళే సక్సెస్ అవుతారు. అండ్ ఈ విషయంలో ఐ అప్రిషియేట్ సునీత్ గారు. ఈ మధ్య మన ట్రిప్ కి వెళ్ళొచ్చిన నుంచి మైక్ ఇస్తే వదలట్లా, వెంటనే ఆప్షన్ ఇచ్చారంటే వెంటనే టక్మన్ అన్మ్యూట్ చేస్తున్నారు. గుడ్ గుడ్ చేంజ్ సునీత్ గారు. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ వీ నీడ్ టు డెవలప్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ మేడం. Hmm. మేడం తప్పకుండా మేడం, తప్పకుండా మీరున్నా మా వెనకాల లేకపోయినా ఆ ప్లేస్లో మీరున్నారని మేము ఉంచుకుని ఎక్కడైనా సరే మాట్లాడడానికి మేము ఇష్టపడతాం. అలాగే నేను నేర్చుకుంటాను. ముందు నేను బాగా నేర్చుకున్న తర్వాత ఎదురు చెప్పడానికి కూడా బాగా ట్రై చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి మీ టీం నేను సక్సెస్ఫుల్ చేస్తానని ఎస్, ఈ సెషన్స్ పర్పస్ ఏంటి చెప్పండి? ఎందుకు పెట్టాము ఈ ట్రైనింగ్ సెషన్స్? అంటే ఐడీలు వేసుకోవడం ఎలాగా నేర్చుకోవడం, తర్వాత మనం టీమ్ లీడర్స్ ఎలా పెట్టుకోవాలి. మీ అందరూ కూడా లీడర్స్ గా తయారవ్వాలి. డాక్టర్ సార్ లాగా, శ్రీప్రియ మేడం లాగా, ఇంకా ఇక్కడ ఉన్న చాలా మంది, సౌమ్య, వెంకటేష్, అందరూ లీడర్స్ గా తయారవుతున్నారు కదా. మీరందరూ కూడా నెక్స్ట్ ఆ లెవెల్ కి వెళ్ళాలంటే ఏం చేయాలనేది ఈ ప్రోగ్రామ్. ఓకే, గుడ్. ఓకే మేడం. ఒక స్లోగా చెప్పండి మేడం, మేము బుక్ లో నోట్ చేసుకుంటాం. డెఫినెట్లీ అమ్మా, ఈ సెషన్స్ రికార్డ్ చేస్తున్నాము. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్ లో కూడా పెట్టేస్తాం. ఓకే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చు ఎక్కడన్నా మిస్ అయిన పాయింట్స్. ఎస్, నెక్స్ట్ ఇంకా నిన్న నా ఐడి ఓపెన్ చేసి చూశాను మేడం, సార్ చూసుకుంటూ ఉండమన్నారు అనేసి. వెరీ గుడ్. అందులో లెఫ్ట్ కనిపిస్తుంది కానీ అవన్నీ amount మాట్లాడదాం. అప్పుడే బిజినెస్ లోకి వచ్చేసారు కృష్ణవేణి గారు. వెరీ గుడ్. రైట్ సైడ్ 0 చూపిస్తుంది ఏంటి మేడం? అసలు తెలియట్లేదు రైట్ నాకు. సైడ్ 0 చూపిస్తుంది మేడం. చేద్దరు కానీ ముందు అంటే నేను నేర్చుకోండి. అక్కడ తప్పినట్టేనా దానికోసం ఏంటి ఈ సెషన్స్, దానికోసం ఈ సెషన్స్. వెరీ గుడ్. ఓకే మేడం. కృష్ణవేణి గారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు చూసారా? నైస్, కంగ్రాచులేషన్స్. షాజియా సృజన గారు. ఎస్, ఓకే. నౌ అర్థమైంది కదా? ఎస్ షాజియా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్స్? ఎందుకు జాయిన్ అవుతున్నాం? ఎందుకు ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం? టైం ఏం వేస్ట్ చేయట్లేదు మేడం, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియాలి కదా మేడం. మీరు ఎలా ఉంటారు అనేది మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం. మీరు చెప్తేనే కదా, ట్రైనింగ్ ఇస్తేనే కదా మేము మీలాగా తయారయ్యేది. ఎస్, నేర్చుకోవడానికి ఇంకా బిజినెస్ పరంగా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇంకా పీపుల్స్తో ఎలా టాకింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రైనింగ్. వెరీ గుడ్. అండ్ ఇంకా ఎనీబడి? ఓకే, గుడ్. నౌ ఇది ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక 60 days ప్రోగ్రామ్ గా 60 టాపిక్స్ పెట్టాము. అయితే ఈ 60 టాపిక్స్ ని డైలీ 5 టాపిక్స్ గా పెట్టి ఒక 15 days లో కూడా ఫినిష్ చేయొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయాలనేది ఒకటి. డైలీ ఎంతెంత ఫినిష్ అవుతుందో అంత ఫినిష్ అయిపోతుంది. బికాజ్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి ఎంతెంత టైం తీసుకుంటుంది ఏంటి మనకు కూడా. సో మాక్సిమం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.
ఓకే, ఆ 60 టాపిక్స్ 15 డేస్. యాక్చువల్లీ డైలీ ఒకటి పెట్టాలి, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయడం. సో ఇంత లెంతీ ఉన్నాయి, ఇంత లెంతీ సెషన్స్ అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్స్, మనం ఉంటే మాత్రమే కొన్ని వర్క్స్ జరుగుతాయి కదా, అలాంటి వర్క్స్ ఏదన్నా ఉంటే కనుక ఈ రికార్డెడ్ సెషన్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగని రికార్డింగ్స్ ఉంటాయి కదా అని వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు ఆటమీ. మనం ఆటమీకి ప్రయారిటీ ఇవ్వకపోతే ఆటమీ కూడా మనకేమీ ప్రయారిటీ ఇవ్వదు. ఓకే, సో రికార్డింగ్స్ ఉంటాయి దేనికి, జస్ట్ టు చెక్, బట్ ఈ వన్ ఇంటరాక్షనే మెయిన్. ఓకే, గుడ్. సో అండ్ బిఫోర్ దిస్ ఒకసారి ఈ జూమ్ సెషన్స్ లో ఎట్లా అటెండ్ అవ్వాలి, ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ ఆఫ్ జూమ్. ఈ జూమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మనం జూమ్ లో ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఒక మీటింగ్కి వస్తాము, ఒక సెమినార్కి అటెండ్ అవుతాం కదా, ఆ సెమినార్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఎలా కూర్చోవాలి, మన ఇష్టం వచ్చినట్టు మనం ఫోన్స్ మాట్లాడుకోవటం, అటు ఇటు తిరగడం అలా చెయ్యం కదా. అలా జూమ్ లో కూడా ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ ఆఫ్ జూమ్. ఒకసారి ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్, చూపిస్తాను. అంటే పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఏంటంటే, వన్స్ మీరు ఈ 60 డేస్ 60 టాపిక్స్ కవర్ చేసుకొని మీరు బయటికి వెళ్ళారు అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ బిహేవియర్ చూసిన వాళ్ళు ఓకే దే ఆర్ ట్రైన్డ్ పీపుల్ అని తెలియాలి. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్స్. ట్రైనింగ్ లేకుండా చేసే వాళ్ళకి, మీరు అందరూ ట్రైనింగ్ అటెండ్ అయ్యి నేర్చుకునే వాళ్ళకి ఆ డిఫరెన్స్ అండ్ వేరియేషన్ మనం చూపించాలి. ఓకే, దట్ ఈస్ ఆల్సో ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్స్, ట్రైనింగ్స్. ఎస్, మీకు మధ్యలో ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంటుంది. వెయిట్ ఫర్ దట్ సర్ప్రైజ్ ఆల్సో. ఓకే, నౌ యా, మీ అందరి ముందే చక్కగా నేను చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ఇది కూడా ట్రైనింగ్. ఇక్కడ అసలు అనవసరంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడను. 1 మినిట్ కానీ 1 సెకండ్ కానీ నా వల్ల మీకు టైం వేస్ట్ అవ్వదు. మేడం ఏంటి ఇవన్నీ చెప్తున్నారు, మీకు యూజ్ అయ్యేవి ప్రతిదీ, మీకు యూజ్ అయ్యేది మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైనింగ్. చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీ ముందే నేనేం చేస్తున్నా, జూమ్ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ అని కొడుతున్నా. ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ మీరు మీ మొబైల్స్ లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు కావాలంటే. ఎలా బిహేవ్ చేయాలి అనేది మనం ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు. మేడం చెప్తేనే ప్రతిదీ నేర్చుకోవాలని ఏం లేదు. కొంతమంది చాట్ జీపీటీ వాడటం యూజ్ చేసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎలా, ఏమేం చేయాలి, ఆటమీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా కూడా అడిగి నేర్చుకొని మరీ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. ఓకే, నా ఇప్పుడు చూడండి ఏమేం చెప్తుంది. జూమ్ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్, జూమ్ మీటింగ్ నైతికత అండ్ మర్యాదలు. ఏమేంటంట, ప్రొఫెషన్, పెద్దగా ఉందా స్క్రీన్? ఓకే, పెద్ద చేస్తుంది. సో ప్రొఫెషనల్ జూమ్ మీటింగ్ లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటిది. ఇది ఒక ప్రొఫెషనల్ జూమ్ మీటింగ్. ఏంటిది, ప్రొఫెషనల్. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనా కాదా? చాలా మంది ఇదేదో టైం పాస్ పని అనుకుంటుంటారు, బట్ దిస్ ఈజ్ ఏ ప్రొఫెషన్. మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, ఒక ఇంజనీర్ ఉన్నారు, ఇలా వి ఆర్ ఆల్సో ప్రొఫెషనల్స్. ఫస్ట్ అండర్స్టాండ్ దిస్. మనం టైం పాస్ పనులు చేయట్లేదు. ప్రొఫెషనల్ జూమ్ మీటింగ్ లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి? ఎస్, ఐ హోప్ డాక్టర్ సార్ జాయిన్ అయ్యారు. సార్ షల్ ఐ కంటిన్యూ సార్? వెల్కమ్ సార్. కంటిన్యూ చేయండి అమ్మా. యా, థ్యాంక్ యూ సార్. సమయానికి జాయిన్ అవ్వండి. మీటింగ్ ప్రారంభానికి 5-10 నిమిషాల ముందే లాగిన్ అవ్వండి. ఇంటర్నెట్, ఆడియో, వీడియో ముందుగానే చెక్ చేసుకోండి. మనకి 9 PM కి అంటే మనం 9:05కి వస్తాం, 9:10కి వస్తాం, అట్లా కాదు. కరెక్ట్ గా ఒక 5-10 మినిట్స్ ముందే ఈ లింక్
ఓపెన్ చేసే వాళ్ళు ఓపెన్ కూడా చేయాలి, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ కూడా అవ్వాలి. ఒక 10 minutes ముందే మనం వి నీడ్ టు బీ దేర్. లేదంటే ఇప్పుడు మామూలుగా సెమినారే అనుకోండి, ఆ 10 కదా స్టార్ట్ అయ్యేదని మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర 10 కొంటాం. అది కాదు, మనం ఒక 10 minutes ముందే వెళ్ళిపోయి అక్కడికైతే కొంచెం ముందుగానే వెళ్తాం అనుకోండి, ముందు సీట్లో కూర్చోవాలని. అట్లాగే ఇక్కడ కూడా ఐ మస్ట్ బి ద ఫస్ట్ పర్సన్ టు అటెండ్ అన్నట్టుగా 5 to 10 minutes ముందే లాగిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి, ఇంటర్నెట్, ఆడియో, వీడియో ముందుగానే చెక్ చేసుకోండి. జాయిన్ అయిన తర్వాత ఆడియో కనెక్ట్ చేసుకోవడం, జాయిన్ అయిన తర్వాత వీడియో చూసుకోవడం. అంటే వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ అది ఎప్పుడైనా చూసారా, స్క్రీన్ లో అందరు కనిపిస్తుంటారు కదా గ్యాలరీలో, అలా అందరు కనిపిస్తున్నప్పుడు ఆ వెనక బ్యాక్గ్రౌండ్ అంతా క్లమ్జీగా ఉందనుకోండి, దట్ విల్ బి లిటిల్ డిస్టర్బెన్స్ ఫర్ ద ఆడియన్స్ అన్నమాట, అటెండీస్ అండ్ స్పీకర్ కూడా. అట్లా కొంచెం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, మాక్సిమం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకోండి. లేదంటే ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అయితే ఇంకా బెటర్. డాక్టర్ సార్ చూడండి, చక్కగా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ మంచి ఒక ఇమేజ్ ఒకటి పెట్టుకుంటారు కదా, ఆటమిక్ సంబంధించి కానీ ఒక మంచి సీనరీ కానీ, సో సంథింగ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ అయితే ఇది మాకు సెట్ చేసుకోవడం రాదు మేడం. ఎస్, యూ కెన్ లెర్న్ దిస్. ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. సో నేర్చుకోవాల్సిన విషయాలన్నా ఒకసారి రాసుకోవచ్చు కూడా, రాసుకొని దాన్ని యూ కెన్ లెర్న్. ఎవరెవరికి రాదు ఒకసారి రాసుకోండి ఈ విషయాన్ని. నాకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం రాదు, లేదా నేను చేసుకోవాలనుకుంటున్నా. యూ కెన్ రైట్ ఇట్, మేక్ సమ్ నోట్స్. ఎంతమంది దగ్గర ఉన్న పెన్ అండ్ డైరీ? ఓకే, నెక్స్ట్, ప్రొఫెషనల్ గా కనిపించండి. ఏదో అప్పటి వరకు ఇంట్లో పనులు చేసేసుకొని అలా వచ్చేసి అలా కూర్చొని అలా కాదు, ప్రొఫెషనల్ గా. ఒక ప్రొఫెషనల్ గా అంటే మనం ఈ కొరియా మీటింగ్స్ అవి చూస్తుంటాం కదా సార్, అప్పుడప్పుడు మనకి పెడుతుంటారు మంత్లీ సెమినార్స్ అవి. వాళ్ళందరూ చూడండి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకుంటారు చక్కగా. ఆండోయ్ మేడం చూడండి, ఆండోయ్ మేడం కానీ డాక్టర్ సార్ కానీ చక్కగా సూట్ వేసుకొని వస్తారా, ఎలా ఉంటారు? ఎస్, అట్లా ప్రొఫెషనల్ గా కనిపించండి. అండ్ ఇంకా శుభ్రమైన దుస్తులు ధరించండి, బ్యాక్గ్రౌండ్ పరిశుభ్రంగా ఉంచండి, కెమెరాను కంటి స్థాయిలో ఉంచండి. అంటే అక్కడెక్కడో పెట్టేసేసి మనం ఎక్కడో దూరంగా ఉండి వర్క్స్ చేసుకోవడం, అటు ఇటు తిరగడం, అలా కాకుండా మనకి ఎంత లెవెల్లో ఒకసారి పర్ఫెక్ట్ పిక్చర్ అంటే ఒకసారి డాక్టర్ సార్ని ఊహించుకోండి. లేదంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు చూడండి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకుంటారు. అంటే మన హెడ్ ఉంది కదా, హెడ్ కి పైన జస్ట్ ఒక 1 inch ఉంటే సరిపోతుంది, ఒక 1 inch. అండ్ మన షోల్డర్ లైన్ కనిపించాలి, ఇలా మంచిగా షోల్డర్ లైన్ కనిపించాలి. మనకి డైరెక్ట్ గా మన హెడ్ లెవెల్లోకి ఉండాలి. ఫోన్ మొబైల్ కిందకి పెట్టేసి కింద కొంచెం చూడటం, ఇలా పైకి పెట్టేసి పైకి చూడటం, లేదంటే పక్కకి తిరిగి చూడటం, ఇలా కాదు. సో కెమెరాని మన హెడ్ లెవెల్లో పెట్టుకుని ఉంచుకుంటే దట్ ఈస్ ద రైట్ పోస్చర్ అండ్ రైట్ ప్రొసీజర్. సో కొంచెం ఒక రోజు కాదు, పోనీ నెక్స్ట్ డే అరే నాకు ఇట్లా కావాలి అని అక్కడ సెట్ చేసుకోండి ఒక స్పేస్. మన ఇంట్లో కూడా డైలీ ఇప్పుడు జాయిన్ అవుతూనే ఉంటాం కదా డైలీ, సో ఎవ్రీడే ఇంకా అదే ప్లేస్ అవ్వాలి. ఓకే, నాయిస్ లేకుండా. నెక్స్ట్ ఇంకా మ్యూట్ డిసిప్లిన్ పాటించండి. మాట్లాడినప్పుడు మైక్ని మ్యూట్లో, మాట్లాడనప్పుడు మైక్ని మ్యూట్లో ఉంచండి. జనరల్ గా మనం అన్మ్యూట్ చేసేసుకొని మనం ఇంట్లో ఇక్కడ మన ఇంట్లో జరిగే పనులు, మన చుట్టూ తిరిగే మనుషులు, వీళ్ళందరి నాయిస్, సో మిగతా వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో మనం మాట్లాడట్లేదు, మ్యూట్లో ఉండిపోండి. లేదు ఏదైనా మాట్లాడాలంటే హ్యాండ్ రేస్ చేసి పర్మిషన్ అడిగి నేర్చుకోవడం, మాట్లాడటం. ఇంకా బ్యాక్గ్రౌండ్ శబ్దం రాకుండా చూసుకోండి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మ్యూట్ లో ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ నాయిస్ అది రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్, కెమెరా ఆన్ ఉంచండి సాధ్యమైనంత వరకు. అంటే సమ్ టైమ్స్ మనకి వీలు అవ్వదు, పాసిబుల్ అవ్వదు. సమ్ టైమ్స్ డ్రైవింగ్ లో ఉంటాను నేను, అలాంటప్పుడు చూడండి కెమెరా ఆఫ్ లో పెట్టుకుంటుంటాను. అట్లా అంటే కొన్ని టైమ్స్ కుదరదు కదా అలాంటప్పుడు. బట్ మాక్సిమం టైమ్స్ కెమెరా ఆన్ ఉంచుకొని ఆ ఇంటరాక్షన్, అంటే వై దట్ మీన్స్ స్పీకర్ కి ఎప్పుడు కూడా మనం ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా ఉండాలి.
లేదు అంటే గనక అది స్పీకర్ కి డిస్టర్బెన్స్. దట్ ఈస్ ఆల్సో నాట్ ద ఎటిక్వేట్ ఆఫ్ దిస్ జూమ్. ఎటిక్వేట్ అంటే ఏంటి, పాటించాల్సిన నియమాలు ఇవి. ఓకే, నౌ ఇంకా కెమెరా ఆన్ ఉంచండి. ఇది మీ ఆసక్తి, గౌరవం మరియు పాల్గొనడాన్ని చూపిస్తుంది. ఎస్, నేను దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పడం అనమాట వీడియో ఆన్ లో ఉంటే. కెమెరా వైపు చూసి మాట్లాడండి, ఇట్లా పక్కకి తిరిగి మాట్లాడకుండా కెమెరా వైపు స్ట్రైట్ అవే టు ద స్పీకర్ మాట్లాడాలి. ఇంకా ఇతరులను గౌరవించండి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోవద్దు. సో అట్లా అంటే 1-on-1. ఇది చాలా మల్టిపుల్ పీపుల్, చాలా మంది ఉంటారు, అందరు ఒకేసారి మాట్లాడితే వినబడదు కదా. అందుకోసమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేసి, సో పర్మిషన్ తీసుకొని అన్మ్యూట్ చేసుకొని మాత్రమే మాట్లాడాలి. మనకి జనరల్ గా అంటే హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే, మనకి ఏదైనా వచ్చింది మాట్లాడేయాలి, వెంటనే టక్ మన అన్మ్యూట్ చేసి మాట్లాడేస్తుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద ఎథిక్స్ ఆఫ్ దిస్ జోన్. హ్యాండ్ రైజ్ చేసి పర్మిషన్ అడిగి యూ నీడ్ టు అన్మ్యూట్. ఇంకా మీ వంతు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి. ఒక 10 మంది మాట్లాడదాం అనుకుంటున్నారు, మొత్తం ఒక 10 హ్యాండ్స్ రైజ్ చేశారు, ఒక్కొక్కరిని స్టెప్ బై స్టెప్ పిలుస్తుంటారు. సో అలా మన టర్న్ వచ్చినప్పుడు మనం వీ నీడ్ టు రెస్పాండ్. ఇంకా చాట్ ను సరిగ్గా ఉపయోగించండి. సంబంధిత ప్రశ్నలు మాత్రమే అడగండి. మనకేదో అనిపించింది వెంటనే చాట్ బాక్స్ ఓపెన్ చేసేసి టైప్ చేసేసి పెట్టేస్తే దట్ ఈస్ ఆల్సో ఎ డిస్టర్బెన్స్ ఫర్ ద స్పీకర్. సో మీకు ఏదైనా అనిపించిందంటే క్వశ్చన్, అది డైరెక్ట్ గా ఆడియన్స్ ని అడిగేదా, స్పీకర్ ని అడిగేదా, ఇంకెవరిని అడిగేదా అని చూసుకోండి. అండ్ ఆ క్వశ్చన్ అసలు అప్పుడు అడిగేదా, తర్వాత అడగాల్సిందా. అర్జెంట్ గా అప్పుడే అడగాలి అంటే అది ఫస్ట్ అడగాల్సిన క్వశ్చనేనా కాదా? ఎస్, మ్యూట్ లో ఉండండి. ఎవరు దిస్ హ్యాండిల్ దిస్ వెంకటేష్, ఇలాంటి మీరు కొంచెం కోహోస్ట్లు హ్యాండిల్ చేస్తుండాలమ్మా. ఓకే, సో శ్రద్ధగా వినండి, సంబంధిత ప్రశ్నలు మాత్రమే అడగండి. దానికి రిలవెంట్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఇక్కడ సే సపోజ్ మనం మిల్క్ తెజల్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు నా ఐడిలో ఇంత ఉన్నాయి, నా ఐడిలో అంత ఉన్నాయి అంటే రిలవెంట్, అసలు రిలవెంట్ కాని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాంటి ఈ సబ్జెక్ట్ నడుస్తుంది ఏదైతే ఉందో దానికి సంబంధించిందా కాదా అనేది చెక్ చేసుకోండి. అదైతే మాత్రమే అడగాలి. లేదు అంటే ఇంకేదైనా క్వశ్చన్ అయితే ఫర్దర్ నెక్స్ట్ అది ఎప్పుడు అడగాల, ఎలా అడగాల మీరు ప్లాన్ చేసుకోండి. అనవసరమైన మెసేజ్ పంపద్దు. సో ఏదన్నా అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్స్ అనో, లేకపోతే డూయింగ్ వెల్ సంథింగ్, మీకు ఏదో నచ్చింది అలా అప్రిషియేట్ చేయటం, ఎంకరేజ్మెంట్. అంటే ఎప్పుడు కూడా మన బిహేవియర్ ఎలా ఉండాలంటే, అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఆ ట్రైనర్ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి బిహేవియర్, వొకాబులరీ మనం యూజ్ చేస్తుంటాం. మీకు ఏదైనా ఒక పాయింట్ స్పీకర్ మాట్లాడుతుంది నచ్చింది, చక్కగా క్లాప్స్ కొడుతుంటాం కదా, వర్చువల్ క్లాప్స్ ఇవ్వచ్చు. లేదంటే గనక మంచిగా ఇట్లా టెక్స్ట్ చేయొచ్చు, థ్యాంక్ యూ అని, కంగ్రాచులేషన్స్ అని, లేకపోతే నాకు బాగా అర్థమైంది సంథింగ్, అప్రిషియేట్ వెల్, అట్లా అప్రిసియేషన్స్, ఎంకరేజింగ్ వర్డ్స్ ఉండాలి. అండ్ శ్రద్ధగా వినండి. మీ ఫోన్ లేదా ఇతర పనులతో దృష్టి మళ్లించుకోకండి. మనం ఏమైపోతుందంటే, ఇప్పుడు ఫోన్ లోంచి జాయిన్ అయ్యామనుకోండి, ఫోన్ లో చాలా రకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. అండ్ దట్ టు నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకుంటాం, అవి పైన కనిపిస్తుంటాయి. అవి వెంటనే అవి చాలా టెంప్టింగ్ గా కూడా ఉంటాయి. అరే వీళ్ళు ఎప్పుడు నాకు టెక్స్ట్ చేయని వాళ్ళు వీళ్ళు ఎవరో చేస్తారు, చూద్దాం చూద్దాం చూద్దాం. లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు వీళ్ళు ఏదో చేశారు, అమ్మో ఐ నీడ్ టు అటెండ్. అంటే సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి, అలా అని కాదు. బట్ మాక్సిమం టైమ్స్ అవాయిడ్ ద ఫోన్. చక్కగా వీలైతే ఐఎమ్ ఇన్ సమ్ సెషన్ అని చెప్పేసి మీరు వీలైతే స్టేటస్ లో కూడా పెట్టండి, ఇఫ్ యూ కెన్ గివ్ ఇంపార్టెన్స్ టు దిస్ సెషన్. ఐఎమ్ అన్అవైలబుల్ టిల్ నౌ అని మీ స్టేటస్ పెట్టేసేయండి. అది చూసి ఆగిపోయే కాల్స్ కూడా కొన్ని ఉంటాయి. లేదు మీకు ఎవరి దగ్గర నుంచి వస్తాయి అనుకున్న వాళ్ళకి, ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్, టెక్స్ట్ దెమ్. మా పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, లేకపోతే ఇంకా సమ్ కాల్స్ కొన్ని ఉంటాయి, మనం రెగ్యులేట్ చేసుకోగలిగినవి చేసుకుందాం. చేసుకోలేని అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ని వీ కెన్ మేనేజ్. ఓకే, ఇంకా నోట్స్ తీసుకుంటూ వినడం మంచి అలవాటు. దిస్ ఈజ్ అగైన్ అ గుడ్ హ్యాబిట్ ఆఫ్ ఎ గుడ్ లెర్నర్.
సో ఆటమీలో సక్సెస్ అవ్వాలి అంటే వి మస్ట్ అండ్ షుడ్ బి ఏ గుడ్ లెర్నర్ ఫస్ట్. మనము ఒక గుడ్ లెర్నర్గా ఉండాలి ఫస్ట్. ఇంకా ఎస్, వినయ్ దుర్గా, సో ప్రాపర్గా యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడండి. మీ పేరు చెప్పి మాట్లాడటం మంచిది. సో ఎప్పుడు అన్మ్యూట్ చేసుకున్నా ఎస్ దిస్ ఇస్ సునీత అండ్ ఐ వాంట్ టు టెల్ దిస్, క్లియర్గా ఉండాలి, క్లమ్జీగా ఉండకూడదు. క్లియర్గా మనం మాట్లాడాలనుకున్నది ఇంకా కొన్నాళ్ళు ప్రాక్టీస్ కావాలంటే చక్కగా రాసుకొని అది ప్రాక్టీస్గా చెప్పండి, చాలా బాగుంటుంది. అంటే మనం మాట్లాడటం స్టార్ట్ చేయగానే మన బ్రెయిన్లోకి చాలా థాట్స్ అలా డంప్ అయిపోతుంటాయి, ఒక ఫ్లడ్ లాగా వచ్చేస్తాయి. వాటిని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకొని మాట్లాడటం అంటే అదంత అవ్వదు ఒక్కొక్కసారి. సో మనం మాట్లాడాలనుకున్న ఏ విషయమా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇది చెప్పాలనుకుంటున్నా అనేది నేను చాలా సార్లు డాక్టర్ సార్ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ఎస్ ఎండ్లో నాకు డెఫినెట్లీ నాకు ఛాన్స్ ఇస్తాను మాట్లాడటానికి. అప్పుడు నేను ఈ పాయింట్స్ మాట్లాడాలని నేను అన్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. అట్లీస్ట్ బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి అట్లా. సో నోట్స్ తీసుకుంటూ వినడం మంచి అలవాటు. ఇంకా మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడండి. చెప్పా కదా, క్లమ్జీగా కాకుండా స్టెప్ బై స్టెప్, వన్ బై వన్, ఒక్కొక్క పాయింట్ తర్వాత ఒక్కొక్కటి మీరు ఏం మాట్లాడారు. ఎస్ మేడం, మీరు ఈ సెషన్ మొత్తంలో నాకు చెప్పింది ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది మేడం, యూ కెన్ రైట్ దట్ పాయింట్. ఓకే, అండ్ అట్లా మీ పేరు చెప్పి మాట్లాడటం మంచిది. సంక్షిప్తంగా మరియు విషయానికి అనుగుణంగా మాట్లాడండి. విషయానికి అనుగుణంగా అంటే అగైన్ సబ్జెక్ట్ రిలేటెడ్గా మాట్లాడండి. గోప్యతను గౌరవించండి. అనుమతి లేకుండా మీటింగ్ని రికార్డ్ చేయొద్దు. మీటింగ్లో పంచుకున్న సమాచారాన్ని బయటికి షేర్ చేయొద్దు. సో కొన్ని కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి, కొన్ని వేరే వాళ్ళకి తెలియకూడదు, అలాంటి వాటిని కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి. ఓకే, మీటింగ్ ముగింపులో స్పీకర్ మరియు ఆర్గనైజర్ కి ధన్యవాదాలు చెప్పండి. దిస్ ఈజ్ అగైన్ బెస్ట్ ప్రాక్టీస్ టు డూ. సో ఇంతసేపు వాళ్ళ టైం ఇచ్చి స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ ఆర్గనైజర్ మరి ఆర్గనైజ్ చేసి జూమ్ పోస్టర్స్ తయారు చేసి జూమ్ లింక్ టైంకి షేర్ చేసి, మరి మనకెన్ని పనులు ఉన్నాయో వాళ్ళకు కూడా అంతే పనులు ఉంటాయి కదా. మనం జస్ట్ కూర్చొని వినడానికే మనం ఇంత టైం పెట్టాలంటే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, మరి వాళ్ళు అవన్నీ కూడా చేసుకుంటూ కూడా అగైన్ ఇవి చేస్తున్నారంటే వీ నీడ్ టు అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ కదా. సో స్పీకర్ అండ్ ఆర్గనైజర్ కి ధన్యవాదాలు చెప్పండి అండ్ అవసరమైన ఫాలో అప్ చర్యలను నోట్ చేసుకోండి. ఇప్పుడు వినేస్తాము, వెళ్ళిపోతాం, మన పనిలో మనం పడిపోతాం. దానికి కాదు కదా మనం వింటుంది. ఎందుకు వింటున్నాం? టు డూ సంథింగ్, టు చేంజ్ సంథింగ్, టు ప్రాక్టీస్ సంథింగ్. విని వెళ్ళడానికి కాదు. ఇది అందరూ నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్. ట్రైనింగ్స్ అంటే వినేవి కాదు, చేసేవి. ఏం చేయాలో వినేవి. సో విని వాటిని ఎలా చేయాలో నేర్చుకొని చేయడం కోసం మనం ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాము. సో విని నెక్స్ట్ డే నుంచి మనం ఏమేమి చెయ్యాలనుకుంటున్నాము అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ జూమ్ మీటింగ్స్ కోసం ప్రత్యేక నియమాలు. కెమెరా ఆన్ ఉంచుకోండి, నోట్బుక్ అండ్ పెన్ సిద్ధంగా ఉంచుకోండి. ట్రైనింగ్ సమయంలో ఫోన్ యూజ్ చేయవద్దు. దిస్ ఈజ్ అగైన్ ఒక ఇంపార్టెంట్ విషయం. అండ్ ప్రశ్నలు అడగడానికి సరైన సమయం కోసం వేచి ఉండండి. కొత్త సభ్యులను ప్రోత్సహించండి. అంటే మనమే రావాలి, మనమే వినాలి, మనమే చేయాలి. ఇదంతా అంటే కేవలం మన మాత్రమే కాదు, మన టీం కోసం కూడా. సో కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. ఎస్, నేను ఈ సెషన్స్ అటెండ్ అవుతున్నాను, నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను, చాలా డెవలప్ అయ్యాను, ఈ విషయాలు నేను నేర్చుకుంటున్నాను, యు ఆల్సో కమ్ విత్ మీ అని ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని. అండ్ సానుకూల వైఖరి, పాజిటివ్ యాటిట్యూడ్ చూపించండి. కొన్ని థింగ్స్ దే గో రాంగ్, అంటే తెలియకుండానే కొన్ని విషయాలు జరుగుతాయి. ఏం జరిగినా కూడా ఒక పాజిటివ్ దీంతో చూసామనుకోండి, అవి పాజిటివ్ గానే కనిపిస్తాయి. అది ఎంత బ్యాడ్ థింగ్ అయినా కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది. లేదు అంటే నెగిటివ్ యాటిట్యూడ్తో చూసామనుకో, అరే వీళ్ళేంటి ఇలా మాట్లాడారు, ఎందుకు ఇలా అన్నారు అంటే మనకు ఆ దీంతో చూస్తే అవే కనిపిస్తాయి.
సో ఈ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరిగినా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూడండి, అండ్ ఏదన్నా అర్థం కాని విషయాన్ని వన్ ఆన్ వన్ తెలుసుకొని అర్థం చేసుకోండి. డోంట్ మిస్అండర్స్టాండ్ వాట్ యు నో డోంట్ నో. మనకు తెలియని విషయాన్ని చాలాసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, నెగిటివ్గా అర్థం చేసేసుకుంటాం. సో అలా కాకుండా వీ నీడ్ టు మెయింటైన్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇంకా మీ టీంకు మంచి ఉదాహరణగా ఉండండి. ఇప్పుడు నేను ఫస్ట్లోనే చెప్పా ఏంటి ఈ పర్పస్ ఆఫ్ దీస్ మీటింగ్స్ అంటే, టు బీ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ యువర్ టీమ్. అదే కదా, మిమ్మల్ని చూస్తే మీ టీంకి మిమ్మల్ని ఫాలో అవ్వాలనిపించాలి. అలాంటి ఒక మనిషిగా మనం మారడానికి కావాల్సినటువంటి ట్రైనింగే దిస్ ట్రైనింగ్ సెషన్స్. గోల్డెన్ రూల్ ఒకటి చెప్పారు ఏంటి, జూమ్ మీటింగ్ లో మీ ప్రవర్తనే మీ ప్రొఫెషనలిజం ని ప్రతిబింబిస్తుంది. ఎస్, అసలు మనం జూమ్ మీటింగ్ లో మనం అటెండ్ అయ్యే తీరే వీఆర్ గోయింగ్ టు బి ఎ లీడర్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసేస్తుందంట. మనం ప్రొఫెషనల్ గా మారాము అనడానికి ఇదే నిదర్శనం అంట. బీ ప్రెజెంట్, బీ రెస్పెక్ట్ఫుల్ అండ్ బీ ప్రొఫెషనల్. డైరెక్ట్ సెల్లింగ్ లో జూమ్ మీటింగ్స్ ఎంత ఇంపార్టెంటో ఎంత బాగా చెప్పారో కదా. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ వి ఆల్ నీడ్ టు ఫాలో ఫర్దర్. విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ let me invite our mentor and great legend of this JS team founder and చెప్పొచ్చు, Dr. Sir. Let us invite our Dr. Sir to encourage all the team. Welcome, sir. Over to you. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెంకటేష్. నైస్ Good morning, టేకింగ్ ఇట్. అందరికి కూడా వెల్కమ్ అమ్మా. ఎంతమంది వచ్చారు? 12 people ఉన్నారు, sir. 12 మంది క్రికెట్ టీమ్ లాగా వరల్డ్ కప్ కొట్టారు. ఓకే, Yes. మంచి ఫీల్డర్స్ ఉంటారు, బ్యాట్స్మెన్, బౌలర్స్ అందరూ ఒకే చోట టాలెంటెడ్ ఉండకపోవచ్చు, కానీ వేరు వేరు టాలెంట్స్ ఉంటాయి. మీరు ఐడెంటిఫై దోస్ టాలెంట్స్ అండ్ విత్ వర్క్ విత్ దోస్ టాలెంట్స్. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. యు ఆర్ బార్న్ టు విన్. నువ్వు గెలవడానికే పుట్టావు, పోరాటం నేర్చుకుంటే. ప్రతి మనిషి గెలుస్తాడు, పోరాటం నేర్చుకో. మనం ఏంటంటే పోరాటానికి భయపడతాం, గెలిపోదు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ట్రైనింగ్స్. కీప్ రాకింగ్. నేర్చుకోవడం సక్సెస్, నేర్చుకోవడం వచ్చింది చేయడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir, for your presence and giving us your time. Over to Soumya. Yeah. Good morning, ma'am. Good morning, sir. యాక్చువల్లీ మనం ఈ సెషన్ ఎందుకు స్టార్ట్ చేసాము ఏంటి ప్రియా మేడం చెప్పారు కదా. సో నేను ఈ రోజు వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో మనందరికీ ఆల్రెడీ సుపరిచితులే వెంకటేష్ గారు. మనకి టెక్నికల్ నాలెడ్జ్ పరంగా అన్ని సర్వీస్ చేస్తూ యాజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తను ఆల్రెడీ కూడా. అయినా కానీ నెట్వర్క్ లో కూడా సక్సెస్ తీసుకోవాలి అండ్ టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి అండ్ టీమ్ ని హెల్దీగా ఉంచుకోవాలి అని చెప్పి తన జర్నీ స్టార్ట్ చేసి అండ్ మేడం తోని నాతోని అలైన్ అయ్యి తను వర్క్ చేస్తూ ఆ సక్సెస్ ని, ఆ ఫ్రూట్స్ ని ఆల్రెడీ కమిషన్స్ రూపంలో ఆయన తీసుకుంటూ అది టీం అందరికి కూడా ఇవ్వాలి, టీం అందరినీ కూడా మోటివేట్ చేయాలి. తనకున్న ఏదైతే ఉన్న నాలెడ్జ్ ఉందో టెక్నికల్ గా టీం అందరినీ కూడా దాన్ని నేర్పించి ముందుకి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే విధంలో ఆ ప్రాసెస్ చేయాలి ఆయన అని చాలా సక్సెస్ఫుల్ గా మేడం ఇస్తున్నటువంటి గైడెన్స్ లో నడుస్తూ ఆయన జర్నీ స్టార్ట్ చేశారండి ఈ రోజు. అండ్ స్టార్ట్ చేసి ఫ్రూట్స్ కూడా ఆయన తీసుకుని చాలా హ్యాపీగా టీమ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో వెల్కమ్ వెంకటేష్ గారు. అండ్ మిమ్మల్ని శ్రీప్రియ మేడం ని ఇంట్రడ్యూస్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో టుడే నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే శ్రీమతి ప్రియా మేడం గారిని పరిచయం చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో మేడం గారు వచ్చి మనకి అటామీలో డైమండ్ మాస్టర్ మరియు ఏఎస్ఎం హోదాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో
విశేష అనుభవం కలిగిన ఆమె అనేక మంది వ్యక్తులకు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ వారి యొక్క వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారు. సో టుడే షీ విల్ బి షేరింగ్ హర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ సీక్రెట్స్ అండ్ క్రియేట్ స్ట్రాటజీస్ ఫర్ బిజినెస్ గ్రోత్ విత్ ఆల్ ఆఫ్ us. So let us all join together in giving warm and artful welcome to Mr. Sripriya Madam. Big round to applause. Madam, welcome ma'am. థ్యాంక్ యూ వెంకటేష్. సో లెట్ అస్ లెర్న్ ఏమేం నేర్చుకోబోతున్నాము అనేది. లెట్ మీ షేర్ ద పోస్టర్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ షేరింగ్ ద పోస్టర్ వెంకటేష్? ఏమేం నేర్చుకోబోతున్నాం? ఆల్ ద 60 టాపిక్స్ వన్స్. షేర్ ద స్క్రీన్. ఎస్, జూమ్ చేయమ్మా, ఒక్కొక్కటి చదువు అది ఒకసారి. వాట్ ఆల్ ద 60 టాపిక్స్? ఓకే. సో ఈ సెక్షన్ మామూలుగా మనం ఈ సెక్షన్ లో మనం నేర్చుకోబోయేది మొత్తం 59 టాపిక్స్. సో ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం. అలాగే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఐడి వేసుకోవడం ఎలా, మన అటామీలో న్యూ ఐడి ఎలా వేయాలనేది నేర్చుకుంటాం. అలాగే ఆర్డర్ పెట్టుకోవడం ఎలా, సో వెబ్సైట్ ఓపెన్ చేయడం ఎలా, కమిషన్ మ్యాచ్ చేసుకోవడం ఎలా. సో టుడే ఈ 5 టాపిక్స్ గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తరువాత నుంచి మనం టీవీ ఏమిటి, డేట్ ఏమిటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇలా వారం వారం కమిషన్ మ్యాచ్ చేసుకోవడం ఎలా, బోనస్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది, సో బిజినెస్ ప్లాన్ నేర్చుకోవడం అవసరమా, సో 1 minute కాల్స్, నెక్స్ట్ టెస్టిమోనీస్, నెక్స్ట్ హోమ్ మీటింగ్స్, నెక్స్ట్ 13 సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, సో ఎమోషనల్ మేనేజ్మెంట్, సబ్మిషన్, లెట్ ఇట్ గో, సో హౌ టు హెల్ప్ అప్లైన్ అండ్ వై. సో 19th ప్రొఫెషనలిజం, 20th యువర్ బిజినెస్ అప్లైన్ బిజినెస్, సో మన బిజినెస్ ఎలా ఉంది, అప్లైన్ తో ఎలా బిజినెస్ ఉంది అనేది కూడా తీసుకుంటారు క్లాసు. సో నెక్స్ట్ 21 యువర్ బిజినెస్ గ్రోస్ వెన్ యూ లెర్న్. సో నెక్స్ట్ టాపిక్ డూప్లికేషన్, సో మన టీంని మనం ఎలా డూప్లికేట్ చేయాలనే దాని గురించి కూడా క్లాస్ చేసుకుంటారు. సో డోంట్ డూ బిజినెస్ విత్ ఈగో, సో ఎడిఫికేషన్ ఆఫ్ అప్లైన్. 25th డోంట్ టాక్ నెగిటివ్ టు అదర్స్. ఇండిపెండెంట్ బిజినెస్, ఇంటర్డిపెండెంట్ బిజినెస్, సో పీర్ టు పీర్ రిలేషన్షిప్, ఫీల్డ్ వర్క్. 29 హౌ టు గెట్ వీక్లీ కమిషన్, మాస్టర్షిప్స్, టీమ్ కోఆర్డినేషన్, placement of IDs, placement of PVs. So eagle mindset, find strengths of your team, follow up ఎలా చేయాలో చెప్తారు. సో కౌన్సిలింగ్, 36th కౌన్సిలింగ్. సో why to attend these meetings, communication with upline and downline, vocabulary, objection and rejections. So 41 show gratitude, 42 864 system. So 43 people usually blame upline, 44 most misunderstood business on the planet, now later never. 45 5th class adi. So how to plan programs, so how to approach, how to invite in direct sellings. So 48th network marketing, MLM అంటే ఏంటి. సో this is your business not upline business, సో అదొక క్లాస్ ఉంటుంది. సో why calls to upline and downline is important. సో నెక్స్ట్ LDTD. సో నెక్స్ట్ I know everything. సో నెక్స్ట్ స్పెండింగ్ యాటిట్యూడ్, సో గ్యాడ్జెట్స్, ట్రైన్ యువర్ బ్రెయిన్, పవర్ ఆఫ్ అసోసియేషన్, టేక్ ఏ డెసిషన్, మేక్ ఇట్ రైట్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, సో రైట్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. సో ఈ 59 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సెక్షన్ లో. సో మీ కింద ఉన్న డౌన్లైన్ టీమ్ ని, అంటే అన్ని ఒకసారే కాదు, సో 5 చొప్పున ఒక్కొక్క క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు గ్రో అవ్వాలంటే మీ టీం కూడా మీరు అటెండ్ చేసుకుంటూ మీరు కూడా ఈజీగా గ్రో అవ్వచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్. అన్షేర్ చేయమా.
అండ్ ఎస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం ఏదో చెప్పేసేస్తారు, మేమేదో వినేసేయాలి. ఇలా పెట్టుకోవద్దు. నేను చెప్పాను స్టార్టింగ్ లోనే ఏంటి, దిస్ ఈజ్ అవర్ మీటింగ్స్, దిస్ ఈజ్ అవర్ ట్రైనింగ్స్, ఇది మనది. నౌ ఫస్ట్ టాపిక్ ఏంటి? 60 టాపిక్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్? ఎనీబడి కెన్ టెల్? ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. నెట్వర్క్ మార్కెటింగ్. ఎస్, అసలు నా క్వశ్చన్ ఎండ్ అయిపోయే లోపలే అన్మ్యూట్ అయిపోవాలా. ఎస్, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? నైస్, కంగ్రాచులేషన్స్ షాజియా, గుడ్. అలా ప్రాపర్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి అట్లా. ఓకే, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? చెప్పండి, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? వాట్ డూ యూ అండర్స్టాండ్? కొంచెం వింటున్నారు ఆల్రెడీ, మరి ఇప్పుడే ఐడియాస్ వచ్చిన వాళ్ళు ఏం కాదు మీరందరూ. సో వాట్ డూ యూ అండర్స్టాండ్? వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? ఏం అర్థం చేసుకున్నారు అసలు? వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? అదేదో మన అప్లయన్స్ చేస్తారు అంతే, వాళ్ళు వచ్చి చేస్తే అయ్యేది, ఇదేనా నెట్వర్క్ మార్కెటింగ్? లేకపోతే చాలా సీనియర్స్ ఉంటారు, వాళ్ళు సక్సెస్ అయిపోతూ ఉంటారు, ఇదేనా నెట్వర్క్ మార్కెటింగ్? నో. దెన్ వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్? ఎనీబడి? ఏది అర్థమైతే అదే చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారో చెప్తే కదా మనం ఏం ఏంటనేది ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, లెట్ మీ టెల్ వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మంది మనం ఎవరికన్నా పీపుల్ కి చెప్పడానికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరికన్నా రికమెండ్ చేయడానికి కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ అయితే మేము జాయిన్ అవ్వము. ఎంతమంది విన్నారు ఇది? నెట్వర్క్ మార్కెటింగ్ అయితే మాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అయితే అసలు మేము ఆ ప్రోడక్ట్ కొనం కూడా కొనం. నేను కూడా చూసా ఇలాంటి వాళ్ళని. ఎంతమందికి ఉంది ఇది? ఉందా? వింటుంటామా, చూస్తుంటామా? ఆల్మోస్ట్ అందరం విన్నాం మేడం. ఎస్, వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. బికాస్ బయట చాలా నెట్వర్క్ మార్కెటింగ్లు ఏంటి అంటే, పీపుల్స్ ని ఏదో జాయిన్ చేసేయగానే డబ్బులు వచ్చేస్తాయి, జాయిన్ చేయగానే మనకేదో బెనిఫిట్స్ వచ్చేస్తాయి, బాగుపడిపోతారు. లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న మిత్స్ ఇవన్నీ. దానిలో ప్రొడక్ట్స్ అయితే గనక ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ప్రొడక్ట్స్ ని కాస్ట్లీ పెట్టేసేసి అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ని పీపుల్ కి ఇస్తుంటారు. దిస్ ఈజ్ వాట్ పీపుల్ అండర్స్టాండ్. పీపుల్ కి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలిసింది ఇలానే, అండ్ దట్ టు మన ఇండియాలో వెరీ పూర్ అసలు. ఓకే, ఎందుకు అంటే దిస్ ఈజ్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఫస్ట్ థింగ్, ఇది ఒక గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఏదన్నా కూడా స్టార్టింగ్ లో వచ్చిన కొత్తలో మనకి సరిగా అర్థం కాదు కదా. మన ఇండియాలో దిస్ ఈజ్ ఏ ఎమర్జింగ్ ఇండస్ట్రీ. మనకు కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తలో చూడండి, స్మార్ట్ ఫోన్స్ అదెవరకు యూజ్ అవుతాయి అని చాలా మంది అనుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి లేస్తే ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ కాదు, ఫస్ట్ చూసేది మొబైల్ ఫోన్. సో అలా అంటే ఏదైనా కూడా ఒక టెక్నాలజీ కానీ ఏదైనా కూడా ఫస్ట్ లో వచ్చిన కొత్తలో మనకి అర్థం కాదు. ఇది ఒక అర్థం కానిది. ఇందాక 60 టాపిక్స్ లో మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ అని ఉంది చూసారా, ఇదే అది. అసలు ఈ నెట్వర్క్ అనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ వీఆర్ ఇంటూ ఏ నెట్వర్క్. మనకి ఏదైనా ఒక వస్తువు కానీ సర్వీస్ కానీ మన దాకా రావాలి అంటే ఒక నెట్వర్క్ ద్వారానే వస్తుంది. అది మనం నమ్మాలి అండ్ అర్థం కూడా చేసుకోవాలి. సే సపోజ్ మనం మార్నింగ్ లేచిన నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎన్ని రకాల వస్తువులు వాడుతుంటాం. మార్నింగ్ లేవగానే అందరూ బ్రష్ చేశారా లేదా? ఫేస్ వాష్ చేసుకున్నారా లేదా? బాడీ వాష్ చేసుకున్నారా లేదా? మరి ఆ వస్తువులు ఇప్పుడు మన పేస్టే ఉంది, అది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాము? మనం అంటే ఆటమిల్ నుంచి కొనుక్కుంటున్నాంలే, మామూలుగా వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు? వాళ్ళు ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా. మరి ఆ షాప్ అసలు అది తయారు చేసిందేమో, అది ఎక్కడో తయారు చేశారు, మరి వాళ్ళ చేతుల్లోకి ఎట్లా వచ్చింది అసలు? అది ఎలా వచ్చింది చెప్పండి? సో ఒక అందరం నెట్వర్క్, ఒక నెట్వర్క్ ద్వారానే వచ్చింది. Yes, ma'am. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అది ఒక
వేర్ హౌస్కి వచ్చింది, వేర్ హౌస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి, హోల్సేలర్స్కి, రిటైలర్స్కి, మార్కెటింగ్ ఏజెన్సీకి, ఇట్లా ద్వారా కొన్ని వందల మంది చేతులు మారి మన దగ్గరికి వస్తుంది. తెలుసా ఆ విషయం మీకు? కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు. అన్ని చేతులు మారితే కానీ మన చేతిలో పేస్ట్ రావట్లా. అయితే ఆ నెట్వర్క్ లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ అందరికీ ఎవరెవరి పాత్ర ఎంత ఉందో వాళ్ళకి దానికి తగ్గటువంటి రెవెన్యూ వాళ్ళకి వస్తుంది. మనకేమొస్తుంది? అసలు వస్తువు కొన్న మనకి జీరో ప్రాఫిట్. వస్తువు వస్తుంది అంతే, బట్ వాళ్ళకి ఆ ప్రాఫిట్స్ అన్నీ వెళ్తాయి. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోయినా వీఆర్ ఆల్రెడీ ఇన్ దట్ నెట్వర్క్. అది చెప్తున్నా. కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చే ప్రాసెస్ లో మనందరం కూడా నెట్వర్క్ లో భాగమే. అయితే విషయం ఏంటంటే ఆ నెట్వర్క్ లో మొన్నటిదాకా మనం కొన్న పేస్ట్, బ్రష్లు, షాంపూలు వీటికి సంబంధించిన నెట్వర్క్ లో మనకి ప్రాఫిట్స్ రావట్లేదు. బట్ ఇక్కడ మన ఆటమీలో ఆ ప్రాఫిట్స్ మనకు కూడా ఇస్తుంది మన ఆటమీ. అర్థమైందా ఇప్పుడు? వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్? ఆ మీడియేటర్స్ ఎవరు లేరు కదా. మనం ఏ వస్తువు కొనాలన్నా కూడా ఎక్కడి నుంచి కొనుక్కుంటాం? ఇప్పుడు పేస్ట్ కావాలి, వెంటనే ఏం చేస్తాం? ఆటమీ వెబ్సైట్ ఓపెన్ చేసేస్తాం, మనము ఆర్డర్ పెట్టేసుకుంటాం, డైరెక్ట్ గా కంపెనీ మన ఇంటికి పంపించేస్తుంది. మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు కాబట్టి మనకి కంపెనీ చక్కగా ఆ ప్రాఫిట్స్ అన్నిటిని కస్టమర్కి ఇస్తానంటుంది. దట్ ఈజ్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ తో పాటు డైరెక్ట్ సెల్లింగ్ ఇది. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి? మార్కెటింగ్. ఒక నెట్వర్క్ లో ఉన్నాము, దీన్ని వీఆర్ ఏ మార్కెటింగ్ పర్సన్. మనం దీన్ని మార్కెట్ కూడా చేస్తున్నాం. ఎలాగా మార్కెటింగ్ ఎలా చేస్తున్నాము అంటే కంపెనీ ఇంకొక ఎడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఇచ్చింది. ప్రాఫిట్స్ ఎట్లా ఇస్తుంది? పాయింట్స్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది. అండ్ ఆ పాయింట్స్ ని మనకి బెనిఫిట్స్ రూపంలో కన్వర్ట్ చేయాలి అంటే, రెవెన్యూ రూపంలో కన్వర్ట్ చేయాలి అంటే దానికి ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. అండ్ ఎవరినైనా వేరే వాళ్ళని జాయిన్ చేయడం ద్వారా, గ్రూప్ లో యాడ్ చేయడం ద్వారా, రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా కూడా అక్కడి నుంచి కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు పాయింట్స్ ఇచ్చేస్తుంది ప్రాఫిట్స్ రూపంలో. అండ్ ఇంకా ఆ పాయింట్స్ ని మ్యాచ్ చేసుకుంటే కమిషన్స్ ఇస్తుంది, పీవీస్ ఇస్తుంది, కమిషన్స్ ఇస్తుంది, బోనస్ ఇస్తుంది. అండ్ ఇంకా ఎవరినైనా జాయిన్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి పాయింట్స్ తో కూడా మనకి కొన్ని బెనిఫిట్స్, ఇవన్నీ మళ్ళీ పీవీస్, కమిషన్స్, బోనస్ అన్ని వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒక నెట్వర్క్ నడుస్తుంటది. అండ్ ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్. మనము ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అటాచ్ చేస్తున్నాము అంటే అక్కడ ఆల్రెడీ వీఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ఆటమీ. మనము బిజినెస్ పార్ట్నర్స్ ఆఫ్ ఆటమీ. అర్థం చేసుకోండి. సో మనకేం పర్మిషన్స్ ఇస్తుంది? పార్ట్నర్కి ఏమేమి ఉంటాయి? పార్ట్నర్కి ఇంకొక ఇది కూడా ఇస్తుంది. ఏంటి? ఒక పార్ట్నర్గా ఇంకొక పార్ట్నర్ని యాడ్ చేయడానికి. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే దీన్ని MLM అంటారు. ఏంటి? MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ ని MLM అని కూడా అంటారు. ఇక్కడ మీరు 2 వర్డ్స్ రాసుకోవచ్చు, MLM అండ్ MLF రెండు. మనకి దిస్ ఈజ్ MLM మన ఆటమీ వచ్చి. MLF అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. MLF అంటే మల్టీ లెవెల్ ఫ్రాంచైజ్. యాక్చువల్లీ MLF ఉండేది, దిస్ ఈజ్ MLM మంది. ఏంటి అంటే ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు ఫ్రాంచైజ్ అంటే? చూస్తుంటాం కదా మనం, బాటా, టాటా, ఇవన్నీ ఫ్రాంచైజే కదా. ఎస్. సపోజ్ ఇప్పుడు నేను ఒక బాటా షాప్ రన్ చేస్తున్నాను, నేను చక్కగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను, చాలా లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నాను, బెనిఫిట్స్, అడ్వాంటేజ్. ఒకరోజు సునీత గారు నా దగ్గరికి వచ్చారు. మేడం మీరు చక్కగా బాటా షాప్ చాలా బాగా రన్ చేస్తున్నారు, చాలా ప్రాఫిటబుల్ గా ఉన్నారు, మీ సక్సెస్ ని చూశాను, ఇప్పుడు నేను కూడా ఒక బాటా షాప్ ఓపెన్ చేస్తాను, నాకు కూడా హెల్ప్ చేయరా మేడం? ఎస్, నాకు సునీత చాలా బెస్ట్ ఫ్రెండ్. సో యూ ఆల్సో క్యాన్ డూ దిస్. సునీత గారు మీరు కూడా చేయొచ్చమ్మా. నేను ఒకసారి ఈ బాటా షాపు నేను పలానా వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ ఓనర్షిప్ తీసుకున్నాను, మిమ్మల్ని కూడా నేను అక్కడికి తీసుకెళ్తాను, యూ ఆల్సో క్యాన్
టేక్ దట్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్ అని చెప్పేసి సునీత గారిని కూడా తీసుకువెళ్ళాను. వాళ్ళకి నేను ఎక్కడి నుంచి అయితే ఈ పర్మిషన్స్ లెగాలిటీస్ తీసుకున్నాను, మేడం కూడా తీసుకెళ్ళి పరిచయం చేశాను, వాళ్ళు ఆవిడకి కూడా ఇచ్చారు. నౌ యాక్చువల్లీ బాటా షాప్ ఇప్పుడు నా దగ్గర నుంచి ఎంతెంత సేల్ నడిచి దీని మీద నుంచి ఎంత టర్న్ ఓవర్స్ వచ్చి ఎంతెంత బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ వస్తున్నాయో కంపెనీకి, సునీత గారికి అక్కడి నుంచి కూడా వస్తాయి. సో నా ద్వారా వచ్చిన సునీత గారి ద్వారా వచ్చినటువంటి టర్న్ ఓవర్స్ దీనివలన శ్రీప్రియకి ఏమన్నా లాభం ఉందా? ఇప్పుడు సునీత గారిని పరిచయం చేశాను, ఆవిడ కూడా ప్రాఫిటబుల్గా ఉన్నారు. శ్రీప్రియ ఏమన్నా లాభపడిందా ఈ విషయంలో? నో. నో మ్యామ్. ఎవరు లాభపడ్డారు ఈ విషయంలో? సునీత బాటా గారి కంపెనీ కంపెనీ. బాగుపడ్డది. బాటా కంపెనీని బాగు చేసాం ఇప్పుడు సునీత గారు నేను కలిసి. అఫ్ కోర్స్ మాకు కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి, బట్ సునీత గారిని రికమెండ్ చేయడం వలన నాకేం బెనిఫిట్ లేదు, ఇంకా నాకు కాంపిటీటర్ అయింది తెలుసా. షాప్ పెట్టి నా షాప్ పక్కన షాప్ పెట్టి సునీత గారు నాకు కాంపిటీటర్ అయ్యారు. ఆవిడ పెట్టిన దగ్గర నుంచి అసలు నా బిజినెస్ తగ్గింది. ఏం చేయాలి ఇప్పుడు? సునీత నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే బెస్ట్ ఎనిమీ అవుతుందా? ఎస్, దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. MLF తో ఇదే రికమెండ్ చేసింది నేనే, అయితే ఆ ప్రాఫిట్స్ తను తీసుకుంటుంది, నా బిజినెస్ తగ్గిపోయింది. అండ్ తనని జాయిన్ చేయడం వలన నాకు ప్రాఫిట్ కాకుండా లాస్ కూడా మళ్ళా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ MLF. కమింగ్ టు MLM, సేమ్ వైజ్ వర్స్. చూడండి ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ విత్ MLM. చక్కగా శ్రీప్రియ మేడం బాగా సక్సెస్ అవుతున్నారు, నేను కూడా శ్రీప్రియ మేడం లాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? మీరేం చెప్తే అది చేస్తా మేడం, మిమ్మల్ని నేను ఫాలో అవుతా మేడం. వచ్చారు, ఎస్ సునీత, యూ కెన్ డూ దిస్. మీరు కూడా ఐడి వేసుకొని జాయిన్ అవ్వండి. ఎస్ సునీత గారు, మీరు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. సునీత గారు, యూ ఫాలో ద సిస్టమ్, యూ డూ దిస్, యూ డూ దాట్. ట్రైన్ చేస్తున్నా. ఇక్కడేం జరుగుతుంది? సేమ్ శ్రీప్రియకి ఏమేమైతే బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ కంపెనీ ఇచ్చిందో, సేమ్ ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ యూటిలిటీస్ అన్ని సునీత గారికి కూడా ఈక్వల్. అండ్ ఆల్సో సునీత గారు చేసే ప్రతి పీవీ, తన దగ్గర నుంచి వచ్చే ప్రతి బిజినెస్, ఇట్ వాజ్ హెల్పింగ్ మీ. నాకు ఒక లైఫ్ టైం కూడా యాడ్ అవుతూ ఉంటుంది ఆ బిజినెస్ కదా. సునీత గారి బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు మై బిజినెస్. తన సక్సెస్ నా సక్సెస్, నా సక్సెస్ తన సక్సెస్. సో వీ బోత్ ఆర్ ఫ్రెండ్స్, వీ బోత్ ఆర్ గుడ్ రిలేటివ్స్, వీ బోత్ ఆర్ మోర్ దాన్ అ ఫ్యామిలీ మెంబర్. గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. సో అమ్మా సునీత్ గారు, వాట్ హెల్ప్ డూ యూ వాంట్? వచ్చి నేను హెల్ప్ చేయగలుగుతా, బట్ బాటా షాప్ లో హెల్ప్ చేయగలుగుతానా? ఆల్రెడీ నా బిజినెస్ అంతా లాస్ చేశారు, నేను ఎందుకు హెల్ప్ చేస్తా అసలు వచ్చి? అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్ MLM అంటే. ఓకే, వీఆర్ లైఫ్ టైం బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ అటమీ. అయితే సునీత గారు బాటా షాప్ విషయంలో యూ ప్లీజ్ కమ్, నేను వాళ్ళ అథారిటీ దగ్గరికి తీసుకువెళ్తాను, వాళ్ళ దగ్గర మీకు పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి తనని తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళతో పర్మిషన్ ఇప్పించాను. బట్ ఇక్కడ మన MLM-లో, మన అటమీలో ఎవరు వచ్చినా కూడా వచ్చిన ప్రతిసారి అటామిక్ కాల్ చేసి వీళ్ళని నేను జాయిన్ చేయొచ్చా చేయకూడదా, వీళ్ళకి కావాలంటే ఇవన్నీ చేయండి అవన్నీ చేయండి అని ఇక ప్రతిసారి ఎంతమందిని వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ మొత్తం కూడా ఆటోమేట్ చేసేసారు, సిస్టమ్ అంతా ఆటోమేట్ చేసేసారు. సో ఎవరు జాయిన్ అవ్వాలన్నా కూడా ప్రతిసారి కంపెనీకి కాల్ చేయక్కల్లా, ప్రతిసారి ఇదిగో సునీత వచ్చింది, ఇదిగో వీళ్ళని జాయిన్ చేయండి అని నేను చేయక్కల్లా. ఆల్రెడీ మనం ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడే అక్కడ టిక్ మార్కులు చేస్తుంటారు. ఎంతమంది చూసారు? టిక్ చేశారు కదా, ఆల్ అగ్రీడ్, ఆల్ రిక్వైర్డ్ అని. అవేంటి? అవే మీరు లైఫ్ టైంలో ఎంతమందినైనా మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. యు ఆర్ పర్మిటెడ్ టు జాయిన్ దెమ్. అయ్యే పర్మిషన్స్. మీరు ఎంతమందిని కావాలంటే అంతమందిని రిక్రూట్ చేసుకోండి అని చెప్పి పర్మిషన్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ 2 పీపుల్కే ఇచ్చారు మనకి. మీరు ఇద్దరినే జాయిన్ చేయగలరు. అయితే ఆ ఇద్దరు కావాలంటే ఇంకొంతమందిని జాయిన్ చేసుకోవచ్చు. ప్రతి మనిషికి కూడా ఒక 2నే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సునీత గారికి నాకు మధ్యలో ఒక 1000 పీపుల్ ఉన్నారు.
మరి ఆ 1000 పీపుల్కి నాకు పర్మిషన్ ఇవ్వదు కంపెనీ. కంపెనీ ఓన్లీ ఇద్దరికి ఇస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళది స్పాన్సర్షిప్ ఐడిగా ఇస్తుంటాం. అర్థమైందా ఇప్పుడు? కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పాన్సర్ ఐడిగా ఇచ్చి, అంటే ఏంటి, ఇక్కడ జాయిన్ అయింది నాకేందనే అయినా కూడా సునీత గారు, ఆ మధ్యలో ఉన్న 999 కూడా తనకి స్పాన్సర్స్. సో తన నుంచి వచ్చే బెనిఫిట్స్ పైన అంతమంది టీంకి కూడా ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే, సో అర్థమైంది కదా? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ఈ విషయం ఇంతవరకు? క్లియర్? ఒకసారి ఎస్ మేడం, తంబ్ క్లియర్. తంబ్ ఇవ్వండి, వర్చువల్ తంబ్. ఇంతవరకు క్లియర్ అయితే ఐ విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే, నౌ ఇంతవరకు క్లియర్ అయింది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి. ఇంకా సో ఈ బెనిఫిట్స్ టీం అందరికి ఉపయోగపడతాయి, మనం చేసే ఎఫర్ట్స్ అందరికి కూడా ఉపయోగపడుతున్నాయి. కలిసి సక్సెస్ అయ్యేటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్. కంపెనీ నుంచి వచ్చే లాభాలు కూడా మధ్యలో ఎవరో తీసుకోకుండా, ఎవరు తీసుకుంటున్నారు తెలుసా? ఈ కింద ఉన్న డెప్త్ టీం అందరు కూడా వస్తున్నాయి బెనిఫిట్స్. ఇప్పుడు షాజియాకి నాకు మధ్యలో ఒక 1000 మంది ఉన్నారు. సో ఆ బెనిఫిట్స్ అన్ని టీం అందరికి వస్తున్నాయి. అక్కడైతే ఆ నెట్వర్క్ అందరికి వచ్చాయి, ఇక్కడ ఈ నెట్వర్క్ అందరికి వస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్ బిజినెస్ కదా. ఓకే, దట్ ఈజ్ వై చాలా మంది మేము ఇందులో సక్సెస్ అవ్వలేమేమో, మేము సేల్ చేయలేము, మేము జాయిన్ చేయలేము, మాకు చెప్పడం రాదు అన్నా కూడా మనకి ఏదొచ్చో అది చేస్తూ పోతుంటే సక్సెస్ అయిపోతాము. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, నేను బయటికి రాలేను, లేకపోతే నాకు ఎవరికైనా చెప్పటం రాదు, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ ద రీజన్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ కాబట్టి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ వెంకటేష్? ఏంటి షాజియా, నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? ఎంతమంది రాసుకున్నారు 5 టాపిక్స్? పోస్టర్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ. నేను ఎస్, screenshot తీసుకున్నా మేడం, రాసుకోలేదు. వాట్ ఈస్ నెక్స్ట్ టాపిక్? ఇంత టైం తీసుకోకూడదు. ఐడి వేసుకోవడం ఎలా? ఎస్, ఎంతమందికి వచ్చు ఎంతమందికి రాదు ఇక్కడ ఐడి వేసుకోవడం ఎలా? నాకు వచ్చు కానీ మళ్ళా కావాలి మేడం. ఓకే, సో నాకు వచ్చు. ఎస్, ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఐడి ప్రాసెస్? ఒకసారి యా వెంకటేష్, ఐఎమ్ సెండింగ్ సమ్ డాక్యుమెంట్స్ టు యూ. ఒకసారి ఈ ప్రొసీజర్ లెట్ మీ ఇన్వైట్ వెంకటేష్ టు షో దిస్ ప్రాసెస్. ఐడి వేసుకునే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపెన్ చేస్తూ చేయమా. ఎస్, ఓవర్ టు యూ. ఓకే. డాక్యుమెంట్స్ నీకు సెండ్ చేసామ్మా, అవి సేవ్ చేసుకొని ఉంచుకో ఫస్ట్, ఆ తర్వాత స్టార్ట్ చేయి. ఈ ఐడి వేసే ప్రాసెస్ చూపిస్తారు వెంకటేష్. అయితే ఇవాళ ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ మళ్ళీ సెషన్ అటెండ్ అయ్యే లోపల ఒక ఐడి ఒకటి యు గ్రాబ్ వన్ ఐడి అండ్ ఐడి క్రియేట్ చేసి నాకు అప్డేట్ చేయండి గ్రూప్లో. ఎస్, మేము ఈరోజు నేర్చుకున్నాం కదా, ఈ ఐడి వేసామని చెప్పి సబ్మిట్ చేయండి. ట్రై చేయండి. ఐడీస్ ఎవరి దగ్గర లేవు, మాకు రాలేదు మేడం అంటే కనుక ఐ విల్ సెండ్ సమ్ ఐడి, యూ కెన్ క్రియేట్ దట్. ఓకే, ఎవ్రీవన్, సో ప్రతి వాళ్ళు కూడా. మనకి ఫస్ట్ ఐడి కావాలంటే వాళ్ళ ఆధారు ఫ్రంట్ బ్యాక్ కావాలి, అలాగే పాన్ కార్డ్ కావాలి. సో ఈ రెండు మ్యాండేటరీ మనం ఐడి వేయడానికి ముందు. సో నెక్స్ట్ తర్వాత మనం ఎవరి కింద ఐడి వేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి, వాళ్ళ ఐడి కావాలి. మేడం మీకు స్పాన్సర్ ఐడి
తెలుసుగా మేడం, డైరెక్ట్ గా లాగిన్ అయి చేసానా, జాయిన్ అయి చేసానా. ఎస్, స్పాన్సర్ ఐడి కూడా సో పెడుతున్నా. మనకి ఇలా ఓపెన్ అవ్వగానే జస్ట్ ఇక్కడ జాయిన్ అజ్ దగ్గర క్లిక్ చేయండి అందరూ. సో ఐడి వేయాలనుకున్న వాళ్ళు జాయిన్ అజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వెల్కమ్ ఆటోమే అని పేజ్ వస్తుంది. సో కింద 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్, ఒకటి కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్, ఒకటి గ్లోబల్ మెంబర్షిప్. సో ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ మాక్సిమం మనం వేస్తాము. సో ఇన్ కేస్ మనకు తెలిసిన వాళ్ళు వేరే కంట్రీలో ఉంటే కనుక గ్లోబల్ మెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తాం. సో కొంతమంది హోల్సేలర్స్ ఉంటారు, కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. సో మనం అందరం ప్రెసెంట్ యూజ్ చేసేది సో లోకలే కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళు జాయిన్ చేసినప్పుడు ఇది యూజ్ చేయండి. సో జస్ట్ దాని మీద ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మనకి ఈ పేజ్ వచ్చింది, వెల్కమ్ టు ఆటోమే. సో ఇక్కడ అన్ని అగ్రీ చేయాలి మనం. సో డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, కంపన్సేషన్ ప్లాన్. సో జస్ట్ ఈ ఒక క్లిక్ చేస్తే అన్ని టిక్ మార్క్ అయిపోతాయి. సో నెక్స్ట్ కింద ఆల్ అని ఉంది, ఆప్షనల్ అని ఉంది. సో ఇది కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ కిందకి రాగానే నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి పాన్ కార్డ్. సో చాలా ఈజీ అనమాట ఐడి, జస్ట్ పాన్ కార్డ్ డైరెక్ట్ గా నెంబర్ అడిగేస్తుంది. సో ఆల్రెడీ నాకు మేడం పాన్ కార్డ్ పంపించారు కదా. బియు యా వెంకటేష్, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఇది రికార్డ్ సెషన్ కాబట్టి ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు జస్ట్ ఇట్లా డీటెయిల్స్ ఫిల్ చేయాలి అని చెప్పి పాజ్ చేసి రికార్డింగ్ అగైన్ ప్రొసీడ్ అమ్మా. ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేయండి మేడం. అయితే స్క్రీన్ కొంచెం పైకను కొంచెమే కనిపిస్తుంది అది. ఎస్ ఎస్, రికార్డింగ్ ఆఫ్ చేసినా ఇట్లా ఏమేమి ఫిల్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. యా ఆఫ్ చేశారా? సో ఇక్కడ సో మన పాన్ కార్డు నంబర్, పాన్ కార్డు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సో నేషనాలిటీ ఇండియా, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ పెట్టి క్రియేట్ చేస్తాం కదా యూజర్ కి, ఆ పాస్వర్డ్ సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ రీఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాం. సో మెయిల్ ఐడి, వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తాము. సో అడ్రస్ అనేది ఎగ్జాక్ట్ గా ఆధార్ లో ఎలా ఉందో అలాగే ఫిల్ చేయండి. ఓకే, స్టాప్ చేశారా మేడం? నౌ ఐ విల్ పాస్ దిస్. ఇవి కూడా మనకి తెలియాలి కాబట్టి మనం అది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ పాస్వర్డ్ రిపీట్ చేయండి. మన జేఎస్ టీమ్ పాస్వర్డ్ చెప్పమ్మా ఒకసారి. మన జేఎస్ టీమ్ పాస్వర్డ్ వచ్చి @369 ఒకసారి సో చూపించు, ఒకసారి ఓపెన్ చేసి చూపించు. సో ఇది పాస్వర్డ్. ఎస్, సో అందరూ ఈ పాస్వర్డ్ ఫాలో అయిపోతారు. సో అందరూ నెక్స్ట్ కూడా మన జేఎస్ టీమ్ పాస్వర్డ్ ని ఫాలో అవ్వండి. చాలా మంది ఇది మా పర్సనల్ కదా అనుకుంటున్నారు. సమ్ టైమ్స్ మన అప్లయన్స్ కూడా కొంతమంది పెట్టాలనుకున్నా లేదన్నా ఓపెన్ చేసి చూడాలనుకున్నా మనకి హెల్ప్ చేయాలన్నా కూడా అది దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్. వీ నీడ్ టు ఫాలో ద టీమ్. దట్స్ వాట్. యా, ప్లీజ్ కంటిన్యూ. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మేడం మొబైల్ నెంబర్ చెప్పండి. 70 హెల్ప్ చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ఎంటర్ మాన్యువల్ అని క్లిక్ చేసి జీమెయిల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అదే తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఒక్క నిమిషం అమ్మా అడ్రస్. వెంకటేష్. సో ఈ ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఎవరిది ఇవ్వాలి అంటే దీనికి సంబంధించి బిజినెస్ లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక 6 months 1 year అయ్యి సక్సెస్ఫుల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళ నంబర్ ఇస్తే బెటర్. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏదన్నా ఆర్డర్స్ మిస్ప్లేస్ అయినా లేకపోతే ఇంకోటైనా కంపెనీ వాళ్ళకి ఈ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెయిల్ పెట్టమని చెప్తూ ఉంటుంది. మేబీ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయితే, మేబీ వాళ్ళకి ఈ టెక్నాలజీ తెలియకపోతే, వాళ్ళు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాకపోతే, వాళ్ళు ఫోన్స్ లిఫ్ట్ చేయకపోతే అది అందరం కూడా ఇబ్బంది పడతాం. అందుకోసం కొంచెం వాళ్ళు జూమ్ లో డైలీ జాయిన్ అయ్యి నేర్చుకుంటూ అలైన్ అయ్యి బిజినెస్ నేర్చుకున్న వాళ్ళైతే గనక ఓకే. లేదు అంటే గనక అప్పటి వరకు
మీ మొబైల్ అండ్ ఫోన్ నంబర్ ఇచ్చేసేయండి. ఇంకా మీకు కూడా అవన్నీ తెలియవు అంటే దట్ ఈస్ బెస్ట్ టు గివ్ సేల్స్ మాస్టర్స్ అండ్ డైమండ్ మాస్టర్స్. మనల్ని ఎవరైతే రికమెండ్ చేసుకున్నారో వాళ్ళ మనకి సేల్స్ మాస్టర్ ఉంటారు కదా, డైమండ్ మాస్టర్, వాళ్ళ నంబర్ ఇస్తే అయితే బెటర్. లేదు అంటే గనక ఈమెయిల్ వెళ్ళకపోతే కష్టం ఏదన్నా. అండ్ ఇంకొకటి, ఈ మెయిల్ అండ్ పాస్వర్డ్ తో మనకి కంపెనీ దగ్గర నుంచి ఆ, ఎట్లాంటి రిస్క్ కూడా ఉండదు. అండ్ కొంతమంది ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కూడా కదా, మనది ఇచ్చిస్తే బెటర్. ఓకే, ఎస్. ఓకే మేడం. నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ బాక్స్ పక్కన ఇక్కడ అడ్రస్ సెక్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్లో బ్యాక్గ్రౌండ్ లో అడ్రస్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫిల్ చేయండి అడ్రస్. సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ ప్రకారం వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ కావాలి. ఆధార్ ఫ్రంట్ బ్యాక్ మనం అప్లోడ్ చేయాలి. సో మనం అప్లోడ్ చేసేవి క్లారిటీగా ఉండాలి. ఎస్, ఇట్లా ఆధార్ అండ్ దాని ఆధార్ డీటెయిల్ ఫ్రంట్ నంబర్. ఉండాలి, ఆధార్ బ్యాక్, అలాగే ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చినాక ఇక్కడ మొత్తం ఇవన్నీ టిక్ చేయండి కింద, అక్నాలజ్మెంట్ ఫర్ అడ్రస్ ప్రూఫ్. సో చదివే వాళ్ళు చదవండి, అవి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో జస్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చాను, ఆధార్ ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేశాను. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం వేసే ఐడికి స్పాన్సర్ ఉందా లేదా అని అడుగుతుంది. ప్లీజ్ సెలెక్ట్ ఏ స్పాన్సర్. డూ యూ హ్యావ్ ఏ స్పాన్సర్? స్పాన్సర్ ఉన్నారా? సో మాక్సిమం మనం వేసేదానికి స్పాన్సర్ ఉంటారు కాబట్టి సో మనం ఎస్ క్లిక్ చేయాలి. సో ఎస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఈ ఐడి ఎవరి డౌన్ లో వేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క స్పాన్సర్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. సో మేడం స్పాన్సర్ ఐడి చెప్పండి. 4812. 4812. ఒక్క నిమిషం. ఆ నేమ్ వచ్చిందా లేదా. సో నెక్స్ట్ ఇవన్నీ అదే తీసుకుంటుంది. ఎఫిలేటెడ్ బ్రాంచ్ ఇండియా, మై సెంటర్, మ్యాగజైన్, ఎల్బీ నగర్, గ్లోబల్. లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒకవేళ మనం ఇన్ కేస్ స్పాన్సర్ మార్చుకోవాలి, రాంగ్ ఇచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి, సో నో ఐ వాంట్ టు చేంజ్ ద స్పాన్సర్ క్లిక్ చేస్తే స్పాన్సర్ చేంజ్ అవుతారు. సో తర్వాత లెఫ్ట్ లో వేస్తున్నాం మేడం. మేడం లెఫ్టే కదా. నెక్స్ట్ కొట్టేసే, లెఫ్ట్ రైట్ అది తర్వాత తీసుకుంటుంది కదా ఆటోమేటిక్. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ మొత్తం మళ్ళీ డిస్ప్లే అవుతాయి. సో అతని నేము, మొబైల్ నెంబరు, సో స్పాన్సర్ నేమ్, స్పాన్సర్ ఐడి, సో మొత్తం డిస్ప్లే అవుతుంది. ఈ రెండే కదా, అతని నేమ్ పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా, ఐ మీన్ కింద మనం ఇచ్చిన స్పాన్సర్ కరెక్టా కాదా అని చూసుకొని సో ఐ అగ్రీ కొట్టి సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ కొత్త ఐడి యొక్క ఐడి వస్తుంది. సో ఇది ఐడి వేయడం అంటే ఇంకింతే. సో ఐడి వేయడం అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సైన్ ఇన్ చేస్తే ఒకసారి సో మనకి పైకి రమ్మా. అవును. ఒకసారి ఏదది, సైన్ ఇన్. అది అలా కంగ్రాచులేషన్స్ వెల్కమ్ అని ఆటమీ నుంచి మనకు ఒక లెటర్ వస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. వెళ్ళిపోయింది అది పేజ్. యా ఎస్ మ్యామ్, పేజ్ వెళ్ళిపోయింది. ఆ అది పేజ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ కొట్టంగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ఆటమీ అని మనకు ఒక ఐడి వస్తుంది. ఐడి నంబర్ క్రియేట్ చేస్తారు ఆటమీ వాళ్ళు. ఆ ఐడి నంబర్ ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరినైతే మనం
దీనిలో మెంబర్షిప్ క్రియేట్ చేసామో వాళ్ళకి చక్కగా కాల్ చేసి విష్ చేసి ఈ ఐడి మెంబర్షిప్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా విష్ చేస్తూ వెల్కమ్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ వాట్. అండ్ ఆ తర్వాత నుంచి ఇది ఐడి వేసిన దగ్గర నుంచి ఒక 24 hours లోపల యాక్టివేట్ అయిపోతుంది. లేదు అంటే కనుక మనకి ఇమ్మీడియట్ గా కావాలి అంటే వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 దాకా కస్టమర్ కేర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి వెంటనే యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు మనము. ఓకే, దట్ ఈస్ హౌ. అండ్ వెంటనే యాక్టివేట్ చేయొచ్చు, వెంటనే ఆర్డర్ కూడా పెట్టేసేసుకోవచ్చు. వెరిఫై అవ్వకపోతే మనకు ఆర్డర్ పెట్టుకోవడానికి అవ్వదు. అందుకోసం వెంటనే ఎప్పుడు ఐడి వేసినా కూడా కస్టమర్ కేర్ కాల్ చేసి ప్లీజ్ వెరిఫై దిస్ నంబర్ అని అడగాలి. ఏమని అడగాలి? ప్లీజ్ ప్లీజ్ వెరిఫై దిస్ నంబర్ అని అడిగితే వెంటనే యాక్టివేట్ చేసేస్తారు. ఓకే, అండ్ ఎప్పుడైతే ఎస్ ఎస్ ఐ విల్ కంటిన్యూ. అండ్ ఇది ఒకసారి లాగిన్ చేయమ్మా. నంబర్ సేవ్ చేసుకున్నావా? నెంబర్ సేవ్ చేశాను, బట్ అతను అవ్వదు కదా. నెంబర్ సేవ్ అవ్వలేదు మేడం. నెంబర్ సేవ్ అవ్వలేదు మేడం. అందుకోసమే మనం ఆ, ఫస్ట్ అది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. లేదు అంటే గనక మనం ఎవరి కింద అయితే ఆ నంబర్ ని స్పాన్సర్ ఐడిగా ఇచ్చామే ఆ స్పాన్సర్ ఐడి నంబర్ ఓపెన్ చేస్తే దాని కింద ఉంటుంది ఈ ఐడి. ఓకే, మాక్సిమం మొబైల్ అయితే అందరూ ఆ పేజ్ రాగానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఎస్ ఐడి నంబర్ ఓపెన్ చేయమ్మా. చెప్పండి మేడం. ఓకే, ఇంకెంతవరకు ప్రాసెస్ ఇది అయితే ఐడి క్రియేషన్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ వాట్ అన్షేర్ చేసే. ఇంకా దిస్ ఈస్ Yeah. అబౌట్ ఐడి రిజిస్ట్రేషన్. ఎట్లా ఐడి వేసుకోవాలని ప్రాసెస్ అయితే అర్థమైంది కదా ఇప్పటికి. దట్ ఈస్ హౌ. అందరూ కూడా చక్కగా ఒక ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోండి అండ్ పాన్ కార్డ్ ఒకటి తీసుకోండి. అండ్ ఈ ఐడి క్రియేట్ చేసే ప్రాసెస్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వెంకటేష్? సో మనం మెయిన్ ఐడి వేసేటప్పుడు ఏంటంటే ఆధార్ క్లారిటీగా ఇవ్వం. ఐడి అంటే బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా కనబడేలాగా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో అవి ఇవ్వడం వల్ల అది అన్వెరిఫైడ్ అవుతుంది. అన్వెరిఫైడ్ అయ్యి అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం 24 hours తర్వాత ఓపెన్ చేయగానే మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. ఒక్కోసారి పిన్ కోడ్ కూడా రాంగ్ ఇచ్చేస్తాం. ఆధార్ లో పర్ఫెక్ట్ గా ఉండి మనం రాంగ్ ఇచ్చినా అది తీసుకోదు. సో మెయిన్ ఏంటంటే అక్కడ ఇవ్వాల్సింది మనం ఆధార్ ప్రూఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా ఇవ్వాలి. అంతేకాకుండా అప్లోడ్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ రెండు క్లారిటీగా ఉండాలి. సో మెయిన్ అందరం మిస్టేక్ చేసేది ఇక్కడ క్లారిటీ లేకపోతే అది మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఐడి వెరిఫై అవ్వదు. మళ్ళీ అడుగుతుంది మీ డాక్యుమెంట్స్ వెరిఫై అవ్వలేదు, సో మళ్ళీ రీఎంటర్ చేయండి ఆధార్ అని చెప్పి. సో ఆధార్ రీఎంటర్ చేసి సో మళ్ళీ మనం పర్ఫెక్ట్ గా డాక్యుమెంట్స్ వాళ్ళు పంపించిన వాళ్ళని పర్ఫెక్ట్ గా క్లారిటీగా పంపించమని చెప్పి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. సో ఇంకా మనం ఏం ఫేస్ చేస్తామంటే సో అప్లోడ్ చేసే ముందు మొబైల్ అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది. ల్యాప్టాప్ లో అప్లోడ్ చేసే ముందు అలా ఒక్కొక్కసారి ఎర్రర్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. నాకైతే ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. సో నేను ఇప్పుడు సుమారు ఒక 50-60 ఐడీలు వేసి ఉంటాను. సో నాకైతే రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. సో మనం ఏంటంటే అక్కడ నేమ్ మార్చుకుంటే సరిపోతుంది. యా మ్యామ్, అది కాక పాన్ కార్డ్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇవ్వండి. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినా అన్అథెంటికేషన్ అని అంటది. ఓకే మ్యామ్. ఎస్, ఫస్ట్ ఆధార్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడే బ్లర్ లేకుండా క్లారిటీగా తీసుకోండి. ఫస్ట్ పాయింట్, బ్లర్ లేకుండా ఉండకూడదు. ఒక్కొక్కసారి ఫోటో బ్లర్ వచ్చేస్తుంది, క్లియర్గా కనిపించదు. అలాంటిది అప్లోడ్ చేయడం వలన రిజెక్ట్ అవుతుంది. ఓకే, బ్లర్ ఉండకుండా ఉండాలి. ఫ్రంట్ బ్యాక్ ఉండాలి. లేదంటే ఇంత బార్ ఉంటుంది పొడుగ్గా పెద్దది, మొత్తం ఒకటే స్కాన్, క్యూఆర్ కోడ్, అడ్రస్, ఫోటో మొత్తం ఒకటే దాని మీద వచ్చేస్తాయి. అదైతే అది ఒకవైపు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్. ఓకే, దాన్ని 2 times అప్లోడ్ చేయమన్నారు కదా, దాన్నే 2 times అప్లోడ్ చేయండి. ఆ ఫుల్ దాన్నే 2 times అప్లోడ్ చేయండి. లేదు హాఫ్ ఇంత కార్డ్ లాగా పంపిస్తారు కదా, అదైతే ఫ్రంట్ బ్యాక్. ఓకే, నౌ బ్లర్ ఉండకూడదు అండ్ అప్లోడ్ చేయడం నేర్చుకున్నాం. అండ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు
ఆధార్ నంబర్ తప్పించినా తీసుకోదు. అండ్ ఆధార్లో ఉన్న పేరు మనం ఎక్కడ మెన్షన్ చేయము. పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఒకటి చేసుకోవాలి. పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ పాన్ కార్డ్ వెరిఫై అయిన తర్వాతే ఆధార్ డీటెయిల్స్. పాన్ కార్డ్ వెరిఫికేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ నేము లెటర్స్ ఒక్కొక్క లెటర్ జాగ్రత్తగా టైప్ చేయండి. అండ్ మధ్యలో ఎక్కడ స్పేస్ ఉందో ఆ స్పేస్ జాగ్రత్తగా ఇవ్వండి. స్పేస్ తేడా ఇచ్చినా కూడా తీసుకోదు. అండ్ లెటర్స్ ఒక్క లెటరే కదా, ఏముంది తీసుకోవచ్చు కదా, అదేమి శ్రీప్రియ మేడం కాదు. మనం ఒక లెటర్ తప్పించినా కూడా తీసుకోదంటే తీసుకోదు అంతే. నంబర్ లెటర్స్ అండ్ నంబర్స్ తప్పివ్వద్దు, స్పేస్ కూడా తప్పివ్వద్దు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వాలి, పాన్ నంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే. అండ్ కామాలు ఫుల్ స్టాప్లు పెట్టద్దు. ఆధార్ అడ్రస్ పెట్టేటప్పుడు అందులో కామాలు ఫుల్ స్టాప్స్ అవసరం లేదు. దిస్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. మనం డోర్ నంబర్ ఇచ్చేసి కామా ఇస్తాం, ఇంకేదో ఇచ్చి ఫుల్ స్టాప్ పెడతాం, అది చెయ్యొద్దు. నో కామాస్, నో ఫుల్ స్టాప్స్. బ్లర్ ఉండకూడదు, కామాలు ఫుల్ స్టాప్స్ వద్దు. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకా అప్లోడ్ చేయడానికి ముందు అసలు మనం ఐడి వేయాలంటే ముందు ప్రిపేర్ అవ్వాలంటే ఏమేమి ఉంటాయి మన దగ్గర? ఆధార్ డీటెయిల్స్ ఉండాలి, ఫ్రంట్ బ్యాక్. పాన్ కార్డ్ దగ్గర ఉంచుకోవాలి ఫస్ట్ థింగ్. వాటిని ఎక్కడ ఉంచుకోవాలో తెలుసా? గ్యాలరీలో సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. కొంతమందికి వాట్సాప్ షేర్ చేస్తే అవి గ్యాలరీలోకి సేవ్ అవ్వవు. కొంతమందికి ఆప్షన్ ఉందో లేదో మనకు తెలీదు. అందుకోసం యూ నీడ్ టు చెక్ ఇన్ యువర్ గ్యాలరీ. ఒకవేళ వాట్సాప్ చేసినప్పుడు అక్కడ పిక్చర్ మీద టచ్ చేస్తే వాట్సాప్లో పైన 3 డాట్స్ వస్తాయి, సేవ్ అని. సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ వస్తే సేవ్ చేసుకోండి. గ్యాలరీలోంచి అయితే ఈజీగా ఉంటుంది అప్లోడ్ చేయటం. మీరు ఎప్పుడు ఐడి వేయాలనుకుంటున్నారో అప్పుడు సేవ్ చేసుకున్నారనుకోండి, వెతుక్కోకుండా సరిపోయింది. లేకపోతే వాళ్ళు ఎప్పుడో పంపిస్తారు, ఒక వారం రోజులు, 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు, అప్పటికన్నీ చాలా వచ్చేస్తాయి. ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. మనం వెతికేస్తే మరి కరెక్ట్గా అప్లోడ్ అయిందో లేదో తెలీదు. ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం వేసే వాళ్ళు ఎవరైనా కూడా ఆధార్ మీద ఉన్న అడ్రస్ అంటే కేర్ ఆఫ్, సన్ ఆఫ్ అవి అవసరం లేదు. డోర్ నెంబర్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ దాకా సేవ్ చేసుకోండి. ఆధార్ అడ్రస్ ఒకటి రాసుకోండి అండ్ ఆధార్ నంబర్ రాసుకోండి. ఓకే. ఈ 2 ఆధార్ మీద అయితే ఆధార్ అడ్రస్, నంబర్, పిన్ కోడ్తో సహా. ఓకే, అంతవరకు రాసుకోండి. అండ్ పాన్ కార్డ్ నేమ్, పాన్ కార్డ్ నంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇవన్నీ చక్కగా రాసుకొని ఉంచుకొని దాన్ని చూసి వేయడం ఈజీగా ఉంటుంది. లేదు కొంచెం ఫోన్ బాగా హ్యాండిల్ చేయగలుగుతాం మేము అంటే అటు చూసి ఇటు చూసి అటు ఇదంతా క్లమ్జీ అవుతుంది. దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ, మీ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మీద మీరు. ఓకే, దట్ ఈజ్ హౌ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇట్లాంటి టెక్నికల్? అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా కూడా బ్యాక్ బటన్ నొక్కొద్దు. మీరు వన్స్ బ్యాక్ బటన్ నొక్కారు అంటే మళ్ళీ ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి చేయాల్సిందే. నా ఫస్ట్ ఐడి కూడా నేను 10 సార్లు చేశాను. అంటే మనం చూసుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతాం, అలవాటుగా బ్యాక్ బటన్. మీరు ఏదన్నా ఫోన్ కాల్ వచ్చింది, దాన్ని అట్లనే ఉంచండి ఆ పేజ్. లేదనుకోండి వెళ్ళిపోతుంది. ఫోన్ కాల్ వచ్చింది, అటెండ్ చేయండి, అంతేగాని ఆ పేజ్లోనే ఉండండి. ఒకవేళ ఇంకేదైనా పేజ్ ఓపెన్ చేయాల్సి వస్తే దాన్ని అట్లా జస్ట్ పైకంటే కనుక అలానే ఉండిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, గూగుల్ ఏదైనా మధ్యలో ఏదైనా పిన్ కోడ్, నేను ఒక్కొక్కసారి పిన్ కోడ్ వేయడానికి, పిన్ కోడ్ సెర్చ్ చేయడానికో లేకపోతే ఇంకేదైనా మధ్యలో ఏదో పని గుర్తొచ్చి గూగుల్ మళ్ళీ ఓపెన్ చేస్తా, ఇది మొత్తం పోతుంది. మీరు ఐడి వేసే వరకు గూగుల్ ఓపెన్ చెయ్యొద్దు. ఓపెన్ చేశారంటే ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ మొత్తం పోతుంది. ఇవన్నీ మేము అనుభవంతో చెప్తున్నాం. మేమెంతో ఒక 100-200 ఐడీలు వేసాక వచ్చిన అనుభవంతో ఇవన్నీ ముందుగానే చెప్తున్నాం. మీరేమేమి ఫేస్ చేస్తారు. లేదు మేడం మీరు ఎట్ట నేర్చుకున్నారు, మేము అట్లనే నేర్చుకుంటామంటే ఎస్, అలానే చేయండి పోని. ఓకే. అది వెనక్కి బ్యాక్ స్టెప్ వెళ్ళొద్దు ఒకటి, అండ్ ఓపెన్ చెయ్యొద్దు గూగుల్ పేజ్ ఒకటి. అండ్ ఏదైనా చేయాల్సి వస్తే పేజ్ని ఇట్లా పైకి అనేసేయండి తప్ప బ్యాక్ వెళ్ళొద్దు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. నౌ
ఇంకా దిస్ ఈజ్ ఫర్ టుడే. దిస్ ఈజ్ అ లెంతీ సెషన్. ఇంతసేపు కూర్చోవడమే అర్రే అసలు. అదిగో సునీత గారు చక్కగా హెమోయం కూడా తీసుకుంటున్నారు. చక్కగా డైలీ అందరూ ఒమేగా వేసుకొని ఒకటైతే రండి, అట్లీస్ట్ స్పిర్లున వాడండి. ఓకే, అండ్ హెమోహిమ్ యూస్ చేయండి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మనందరం డైలీ మీరు ఎన్నో ఒమేగాస్ వాడతారు వాటికన్నా ఒకటి రెండు ఎక్స్ట్రా యూస్ చేయండి. స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, ఒమేగాస్ అండ్ స్పెల్లునాస్ బాగా యూస్ చేయండి. అండ్ సో నెక్స్ట్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఒకసారి నాకు చెప్పండి. వాటిని ఎప్పుడు డిస్కస్ చేద్దామని చెప్తాను నేను. నెక్స్ట్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, మ్మ్. వెబ్సైట్ ఓపెన్ చేసి ఉపయోగించడం ఎలాగా, కమిషన్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి. ఆర్డర్ ఒకటి, ఆర్డర్ ఒకటి, వెబ్సైట్ ఓపెన్ చేసి ఉపయోగించడం ఎలా, వెబ్సైట్ ట్రైనింగ్ ఒకటి, ఇంకా వెబ్సైట్ ట్రైనింగ్ ఒకటి, కమిషన్ మ్యాచింగ్ ఎలా కమిషన్స్ మ్యాచింగ్ ఎలా చేసుకోవాలి. ఈ చెక్ 3 చేసుకోవడం ఎలా. టాపిక్స్ మనము రేపు మార్నింగ్ చేసుకుందామా ఈ ప్రోగ్రాము. ఎస్ మ్యామ్. మధ్యాహ్నం 3కి హిందీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, 4కి కంపెనీది ఒకటి ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఓకే, సో యూ ఆల్సో కెన్ అటెండ్ దాట్. ఓకే మ్యామ్. You can you can share your experience and review on this session. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ స్టార్ట్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పిన 2 పాయింట్స్ కూడా చాలా బాగా నీట్ గా ఉంది మేడం. అంటే ఒక్కొక్క పాయింట్ వైజ్ గా అర్థమయ్యేలాగా. నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఎందుకు చేయాలి, ఏం చేయాలని ఎవరికైనా అడిగినప్పుడు క్లారిటీగా చెప్పడానికి, ఒక వస్తువు మన దగ్గరికి ఎలా వస్తుంది, అదే దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అయితే ఎలా ఉంటుంది అనేది, ఐడిలో సెకండ్ పాయింట్ వచ్చేసి ఐడి వేసుకునేటప్పుడు ఏవేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఏమి అడిగి తీసుకోవాలి, మనం ఏమి కంప్లీట్ గా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటూ చెయ్యాలి అన్నది చాలా క్లారిటీగా సెషన్ బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇదిగో మీకు ఇక్కడ ఒక లిస్ట్ పెడుతున్నా. సునీత గారు ఫస్ట్ ఎలాగో తను జంప్ చేసేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా రివ్యూ అనగానే సునీత గారు చెప్పేస్తారు. నెక్స్ట్ సునీత గారు తర్వాత ఎవరు? నంబర్ 2. ఏ నేను మేడం. సునీత గారు ఎప్పుడు ఆవిడ క్లోజ్ చేస్తుంది అనగానే వెంటనే మీరు ఓపెన్ అవ్వాలా. కృష్ణవేణి గారు జస్ట్ ఫాలో. యా, ఓకే మేడం. అంటే మీరు నెట్వర్క్ ఫాలోయింగ్ చెప్పారు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు కదా మేడం. అది ఇప్పుడు మీరున్నారు, మీ తర్వాత ఎవరన్నా నా తర్వాత ఎవరన్నా ఇదే వర్క్ చేద్దాం అనుకుంటే నేను వెళ్ళి అదే ఆ కంపెనీ వాళ్ళకి పరిచయం చేస్తాను అన్నారు కదా. అది 2 కంటే ఎక్కువ వెళ్ళకూడదు అన్నారు కదా మీరు. అంటే డైరెక్ట్ గా అయితే వెళ్ళకూడదు, ఐడియల్ రూపంలో అయితే ఎంతమంది అని వెళ్ళొచ్చానా? ఎస్, అవునమ్మా. ఓకే మేడం. అంటే ఐడిలో కూడా మనం ఒకళ్ళ మీద ఐడి వేసాం అనుకో మేడం, అందులో ఎంతమంది అని ఉండొచ్చా, లేకపోతే వాళ్ళ 2 తర్వాత మళ్ళీ వాళ్ళకి వేరే ఐడి వేస్తుండాలా? క్వశ్చన్ మళ్ళీ అడగండి క్లియర్ గా. ఇప్పుడు ఒక ఐడి మీద 2 పంపిస్తాం మేడం మనం, మరి ఇంకో 2 వచ్చారు అనుకోండి, వాళ్ళని కొత్తగా వేయాలండి, మళ్ళీ వాళ్ళలోనే వేసేచ్చా ఇంకో 2ని, అంటే 2 కంటే ఎక్కువ వెళ్ళకూడదు అనేసి. గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎంతమందికి ఉంది ఇక్కడ? ఇంకా ఎంతమందికి ఉంది ఈ క్వశ్చన్? కృష్ణవేణి గారు అడిగిన క్వశ్చన్ ఎంతమందికి ఉంది? సేమ్ క్వశ్చన్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఇవాళ ఒక 2ని జాయిన్ చేసుకున్నాం. మరి కంపెనీనేమో 2నే రిక్రూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మనకి. మరి మిగతా వాళ్ళని ఎక్కడ చేయాలి అంటే, అందుకోసమే ఇక్కడ వీ హ్యావ్ ఏ ఛాన్స్ టు హెల్ప్ అదర్స్ ఆల్సో. ఇప్పుడు నేను సునీత గారిని, షాజియా గారిని రిక్రూట్ చేసుకున్నా. ఆ నెక్స్ట్ డే ఇంకొక 2 వచ్చారు. వాళ్ళని ఎక్కడ చేయాలి అంటే, ఎస్, ఐ రిక్రూట్ దమ్ అండర్ షాజియా కింద ఒకళ్ళని, సునీత గారి కింద ఒకళ్ళని రిక్రూట్ చేస్తా. ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి మనకి. ఒకళ్ళని షాజియా కింద వేస్తా, ఒకళ్ళని సునీత గారి కింద వేస్తా. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 2 వచ్చారు. మళ్ళీ వాళ్ళని ఎక్కడ చేస్తాం, మళ్ళీ కూడా షాజియా కింద ఒకళ్ళని, మళ్ళీ కూడా సునీత గారి కింద ఒకళ్ళని, మళ్ళీ ఇంకో 2 వచ్చారు.
మళ్ళీ కూడా షాజియా కింద ఆల్రెడీ 2 అయిపోయారు. మరి ఇంకో ఇద్దరిని ఎక్కడ చేయాలి అంటే షాజియా కింద ఉన్న వాళ్ళకి వాళ్ళ కింద ఇంకో ఇద్దరిని చేయొచ్చు కదా, అక్కడే ఇస్తాను. దట్ ఈస్ హౌ. ఇప్పుడు అలా జరగడం వలన ఏమవుతుంది, షాజియాకి హెల్ప్ అవుతుంది, షాజియా కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే అందరం కలిసి వర్క్ చేసుకోగలిగినట్టుగా ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్. అంటే షాజియా గారి కింద మరి ఇంకో ఇద్దరిని మళ్ళీ ఐడి చేసుకోమని చెప్పాలండి. వాళ్ళు వేసుకున్నవి కూడా కిందకే వస్తాయి. సో వాళ్ళ కింద నేను వేసేసాను, మరి వాళ్ళు ఎప్పుడు వేసుకోవాలంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కింద వేసుకోవాలి. ఓకే. కొంతమంది మాకు జాయిన్ చేయడం రాదండి, మేము ఎలా సక్సెస్ అవుతామని అడుగుతారే. ఇదిగో నీకు జాయినింగే కదా రాదు, సేల్స్ చేయడం వచ్చు. యూ డూ సేల్స్. నేను జాయినింగ్స్ చేస్తుంటాను, సేల్స్ చేయి. అర్థమైందా? మనం వెయ్యకపోయినా కూడా ఐడీలు బోల్డ్ కింద పడతా ఉంటాయి. ఎందుకు అంటే పైన వాళ్ళందరూ ఆల్రెడీ చేస్తుంటారు కదా. ఓకే. ఇప్పుడు నీకు జాయినింగ్ అంటే రాదు, సేల్స్ వచ్చు. పోనీ సేల్స్ కూడా రాదు, ట్రైనింగ్స్ ఇవ్వడం వచ్చు. నువ్వు ట్రైనింగ్స్ ఇవ్వు. పోనీ ట్రైనింగ్స్ కూడా రాదు, ఫీల్డ్ వర్క్ చేయడం వచ్చు. ఫీల్డ్ వర్క్ చేయి. సో మనకేం వచ్చో అది చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ 3 మంది ఉన్నారు కదా టీంలో, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సునీత గారు నంబర్ 1 అని చెప్పాము, కృష్ణవేణి గారు 2 అయితే మరి 3 ఎవరు? నేను ఉన్నాను మేడం. వెరీ గుడ్. నాకైతే మేడం ఫస్ట్ టైం ఈ నెట్వర్క్ దాని గురించి అర్థమైంది మేడం. నెట్వర్క్ అంటే ఫస్ట్ టైం ఇది డైరెక్ట్ గా కంపెనీ నుంచి అని, మనది ఆటమీ అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి. అంటే ఇప్పుడు వరకు నాకు తెలియదు అలాగా. ఒక టూత్ పేస్ట్ రావాలి అంటే అది మ్యానుఫ్యాక్చర్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ బ్రోకర్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని ట్రావెల్ చేసి ఇంత వచ్చి మళ్ళీ షాప్ వరకు వస్తుంది అని అది మీరు చెప్తేనే అర్థమైంది. ఓకే, అదొకటి అర్థమైంది. ఇంకొకటి ఐడి కూడా మొన్న ఒకసారి నేను ట్రై చేశాను మేడం. ఎక్కడ మా సిస్టర్ దే వేసాను, ఒక ఆధార్ కార్డు బ్యాక్ బటన్ అని చెప్పారు చూడండి, అక్కడ మాత్రం దెబ్బతిన్నాను. బ్యాక్ బటన్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అయితే. అక్కడ మాత్రం మళ్ళీ చేసి మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ చేశాను. సెకండ్ టైం సక్సెస్ అయ్యి. వెరీ గుడ్. అదొకటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం. ఈ 2 మాత్రం వాళ్ళ సబ్జెక్ట్ ఆ 2 అర్థమైనాయి నాకు. ఇంకా జూమ్ ఎంతమందికి నచ్చింది? జూమ్ ఎలా ఉండాలి? బాగుంది మేడం. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి కూడా అది ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా కెమెరా ఎలా దగ్గర ఎంతవరకు పెట్టుకోవాలి అనేది కూడా చెప్పారు కదా మేడం, అర్థమైంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం యా ప్లీజ్. ఇంకా నెక్స్ట్ 3 షాజియా, 4 ఎవరు? 4th ఎవరు? అన్మ్యూట్ చేసుకోమా. హాయ్ సిస్టర్. 4th సతీష్. సో ఫస్ట్ సునీత గారు రివ్యూ ఇస్తారు ప్రతిరోజు. అంటే మనం మళ్ళీ నెక్స్ట్ ఒక 1 month ఇలానే ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి సునీత గారు చెప్పగానే వెంటనే కృష్ణవేణి గారు రెడీగా ఉండాలి, కృష్ణవేణి దైపంగానే షాజియా రెడీ ఉండాలి, తర్వాత సతీష్ రెడీగా ఉండాలి. యా సతీష్. నేను మ్యాటరే వెళ్ళలేదు, ఓపెన్ చేసా, మాట్లాడడానికి ఓపెన్ చేసా. చెప్పు. ఈ సెషన్ మొత్తంలో వ్యాపారం సరిపోయింది, పట్టించుకోలేదు. అంటే మీరు జూమ్ సెక్షన్ లో బ్యాక్గ్రౌండ్ లో ప్లెయిన్ గా ఉండాలి అన్నారు కదా, అందుకని నేను వీడియో ఆఫ్ చేసేసాను ఇవాళ. అది సెట్ చేద్దామని చూసా కానీ నా దాంట్లో ఆప్షన్ కనిపించలేదండి. అది నేను చూపిస్తాను. అది వెంకటేష్ కాల్ చెయ్యి ఒకసారి, బ్యాక్గ్రౌండ్ చెప్తాడు. చాట్ కూడా చూసాను, వాడు ఆప్షన్ చూపించినట్టు కూడా ట్రై చేస్తే కూడా వర్కౌట్ అవ్వలేదు మరి అది. అందుకే వద్దన్నారు కదా అని చెప్పి నేను వీడియో ఆఫ్ చేశాను. కానీ వింటానికి కూడా కుదరలేదు ఇవాళ, నాకు సరిపోయింది వాళ్ళ కౌంటర్ ఇవాళ. ఓకే ఓకే. యా
చెప్తా. సో వెంకటేష్ దగ్గర నువ్వు నేర్చుకోవచ్చు అది అతనికి నేర్పించమ్మా వెంకటేష్. ఓకే అక్క. చేయండి. డాన్సర్ ఇంకా ఎనీబడి? సౌందర్య మణి గారు ఉన్నారమ్మా మీరు? ఓకే గుడ్. వెంకటేష్, వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ టుడే? టుడే మీటింగ్ వచ్చి మ్యామ్, జూమ్ మీటింగ్ లో ఎలా ఉండాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నేర్చుకోవాల్సింది అర్థమైంది. అందరికి మనం జూమ్ మీటింగ్ ముందు ఇన్వైట్ చేసే వాళ్ళకి ముందు ఆ ప్రాపర్ గా అది పెట్టేస్తే వాళ్ళకి ముందు ఒక 10 మినిట్స్ బిఫోర్ లేదా 5 మినిట్స్ బిఫోరే జూమ్ మీటింగ్ కి రావాలి. అంటే ఎగ్జాక్ట్ టైం కి వచ్చే ముందే రావాలి అనేది అర్థమైంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకుంటాం, ఫార్మల్ మెయింటైన్ చేయడం. సో అలాగే టుడే సెక్షన్స్ వచ్చేసి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది అందరికి అర్థమైంది. సో అందరికి అర్థమైంది ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, అలాగే జాయినింగ్ ఎలా చేయాలి అనేది. షాజియా గారు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడిగండి. మీరు కూడా ఇవాళ ఐడి వేయండి. ఎవరిదన్నా పాన్ కార్డు, ఆధార్ కార్డు పంపించి ఒక ఐడి మీరు న్యూగా ట్రై చేస్తే, సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా నాకు కాల్ చేస్తే మీకు ఎక్కడన్నా చెప్తాను ఎర్రర్ వస్తే. సో టుడే అయితే సెక్షన్ బాగుంది మ్యామ్, ఎక్సలెంట్ గా ఉంది. సో కొంతవరకు అయితే నేర్పించగలం. ఫస్ట్ 2 స్టెప్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి అనేది ఎదుటి వ్యక్తికి చాలా మంది చెప్పలేకే దీని వాల్యూ తెలియట్లేదు. సో చాలా మంది దీని విలువ, ఇది ఇలా చెప్పాలి అనేది కూడా తెలిసింది వాళ్ళ అందరికి. సో నాకు తెలిసింది. సో ముందు తెలుసు, బట్ ఏంటంటే నేను ఇంకా మంచిగా నేర్చుకున్నాను ఇవాళ. వెరీ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. యూస్ఫుల్ కదా ఈ సెషన్స్. సో అందరినీ కూడా ప్రమోట్ చేయండి చక్కగా. లెట్ దెమ్ జాయిన్. వాళ్ళు ఏదైనా సెషన్స్ మిస్ అయితే కూడా ఈ రికార్డింగ్స్ ఉంటాయి కదా, మీరు ఓపెన్ చేసి వాళ్ళు మీరు కూర్చొని స్క్రీన్ షేర్ చేసి ఇద్దరు చూసి నేర్చుకోండి. అది ఓకే. సో అందరూ జేఎస్టీఎం బిలియనర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారుగా? సో అందులో అప్లోడ్ చేస్తారు మేడం. సో మీరు ఎవరికన్నా డైరెక్ట్ గా లైవ్ లో చూపించాలన్నా చూపించవచ్చు. ఓకే. ఎస్. సో ఈ టైం ఓకేనా? 10:30 టైము ఎంతమందికి? ఓకే మ్యామ్. 10:30 టైం ఓకే. సునీత గారు ఓకే, షాజియా గారు ఓకే, ఇంకా వెంకటేష్? మ్యామ్ నేను అటెండ్ అవ్వగలను కానీ అలా చెప్పలేను. షాప్ లో కృష్ణవేణి గారు ఉంటాను. ఓకే. అటెండ్ అవడం అయితే ఓకే, బట్ వినలేను అనమాట. షాప్ లో ఉంటాం కదా, ఎక్కువ అటు ఫోకస్ ఎస్ అయి. ఎస్, కొన్ని పర్టికులర్ టాపిక్స్ నువ్వు తీసుకోవాల్సినవి ఉన్నాయమ్మా. ఆ టాపిక్స్ వరకు నువ్వు సెట్ యువర్ సెల్ఫ్. ఓకే మ్యామ్. ఓకే. ఓకే 10:30 అందరూ ఓకే అటెండీస్ అయితే. షాజియా, సునీత గారు, కృష్ణవేణి గారు, ఇంకా సతీష్ అయితే ఆల్వేస్ గుడ్. ఓకే గుడ్. సో మనం కంటిన్యూ చేద్దాం అయితే మళ్ళీ 10:30. టుమారో 10:30 సేమ్ పోస్టర్ పెట్టండి, ఎందుకంటే టాపిక్స్ ఇంకా కవర్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి రేపు సేమ్ టాపిక్స్ రేపు కవర్ చేద్దాం. అండ్ ఎల్లుండికి పోస్టర్ కావాలి. ఆ పోస్టర్ ఎవరు తయారు చేస్తారు? నేనే మేడం. వావ్, అది దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ లీడర్. దేనికైనా ముందు నేను అని చెప్పడం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నారు సునీత గారు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ 5 టాపిక్స్ కూడా పోస్టర్ పెడతాను. అండ్ రేపైతే సేమ్ పోస్టర్. ఓకేనమ్మా? విష్ యూ ఆల్ ది మేడం బెస్ట్. మాకు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ కాదు వన్స్ అగైన్. కాదు మేడం, థ్యాంక్ మీరు యూ మ్యామ్. అడిగిన నేర్పించే మేడం ఉన్నప్పుడు మనకేంటి భయం? స్టెప్ దూకేయడమే. తగ్గేదేలే, అదేగా లాస్ట్ డైలాగ్ అదే. గుడ్. సో దిస్ ఇస్ ద స్పిరిట్. ఇదే స్పిరిట్, నిజంగా చెప్తున్నాను, ఇదే స్పిరిట్ మెయింటైన్